వాక్యపు వెలుగులోనికి మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి, విత్తబడుచున్న వాక్యపు విత్తనాల ప్రతి హృదయం అనే పొలంలో నాటబడి నూరంతల పంట ఈరోజే ఇప్పుడే ప్రతివారు అనుభవించుటకు కృప చూపిస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమను ఎప్పుడైతే మనం చూస్తామో మన జీవితంలో జరగని కార్యం అంటూ ఉండదు, పొందుకోలేని అద్భుతం అంటూ ఉండదు. ఇంతకాలం అది నీకు ఒక సమస్యగా ఉండొచ్చు, ఇంతకాలం నీ జీవితంలో అది ఒక బంధకంగా ఉండొచ్చు. ఎప్పుడైతే దేవుని మహిమ నిన్ను ఆవరించిందో, ఎప్పుడైతే దేవుని మహిమ నీ మీదకి వచ్చిందో, వెంటనే ప్రతికూల పరిస్థితులు జరిగిపోతాయి. ఇక్కడ ఈ సందర్భం మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో దేవుడు ఎందుకని ఈ మాటలు చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు అత్యంతగా ప్రేమించినటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 2 సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నారు. యేసు ప్రభువారు ఎప్పుడు ఆ ఊరు వెళ్ళినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి అక్కడ కొంత సమయాన్ని గడుపుతాడు. అటువంటి కుటుంబంలో ఒక చింత, ఒక సమస్య ఏర్పడింది. యేసు ప్రభువారు చూస్తే వేరే ఊరు ప్రయాణమై వెళ్ళారు. యేసు ప్రభువారు వేరే ఊర్లో ఉండగా ఇక్కడ ఈ కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. వాళ్ళ బ్రదర్కి అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం కాస్త ముదిరి మరణానికి దారితీసింది. ఆయన చనిపోయాడు. ఇటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు లేట్ అయిపోయింది. ఈ లోపల ఆ చనిపోయిన వ్యక్తిని సమాధి చేశారు. మెడికల్ హిస్టరీ ప్రకారం 72 గంటలు గడిచిన తర్వాత ఆ వ్యక్తి బాడీలో ఉన్న ప్రతి పార్ట్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. అంటే ఇంకా కనీసం దేనికి ఉపయోగపడవన్నమాట. అందుకని దేవుడు అంత ఆలస్యం చేశాడు అక్కడ. ఒకవేళ మెడికల్ హిస్టరీ ప్రకారం 72 గంటల లోపల యేసు ప్రభువారు వస్తే అద్భుతం జరిగిందనుకోండి, ఏదో చేశాడు అనుకునేవారు. కానీ 72 గంటలు గడిచిపోయింది, 4 రోజులు గడిచిపోయింది. కాబట్టి ఇంకా ఆ బాడీలో ఏ మాత్రం జీవం ఉండేటువంటి అవకాశం లేదు. ఇటువంటి సందర్భంలో యేసు ప్రభువారు వచ్చారని తెలిసి వాళ్ళ అక్క చెల్లెలు దేవుడి దగ్గరికి వెళ్ళారు, బాధపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు కూడా వాళ్ళతో ఏడ్చాడు. ఏడ్చి కన్నీరు కార్చిన తర్వాత అంటున్నాడు ఆయన, నీవే కానీ ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు బ్రతికేవారు. వీళ్ళు అన్నీ మాట్లాడుతుంటే దేవుడు ఒకటి చెప్తున్నాడు అనమాట. ఏమని? అమ్మా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీవు నమ్మితే చాలు. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది నీ పరిస్థితి ఎలాగున్నా పర్వాలేదు, నువ్వెంత గడ్డు పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, నువ్వు ఎటువంటి సమస్యల్లో ఉన్నా సరే, ఇది జరుగుతుందా అనేటువంటి అపనమ్మకం మానేసి, ఖచ్చితంగా నా దేవుడు నమ్మదగిన వాడు, నా పరిస్థితులను తారుమారు చేసి నన్ను ఉన్నతమైన స్థితిలో ఉండటానికి ఆల్రెడీ ఎప్పుడో ప్రణాళికను సిద్ధం చేశాడు అని నమ్మినట్లయితే చాలు. వింటున్నారా? ఇప్పుడు చేస్తాడు కాదు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న పరిస్థితికి పరిష్కారాన్ని ఆల్రెడీ ఎప్పుడో దేవుడు సిద్ధం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట, సమాధిలో ఉన్నాడు, చనిపోయాడు, కుళ్ళు కంపు కొడుతున్నాడు. ఈ పరిస్థితులు ఏమి చూడొద్దు. ప్రస్తుతం నీ స్థితి ఎలాగుంది, ప్రస్తుతం నీ పరిస్థితి ఎలాగుంది, ప్రస్తుతం నీ జీవితం ఎలాగుంది, ప్రస్తుతం నీ యొక్క ఇన్కమ్ ఎలాగుంది, ప్రస్తుతం నువ్వు చేస్తున్నటువంటి దాని అంతటి చూసి నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు. మరి ఏం చేయలేసా? నువ్వు నమ్మితే ఏమన్నాడంటే దేవుడు, మీ తమ్ముడు బ్రతుకుతాడు, నమ్మితే నీ ఉద్యోగం వస్తుంది, నమ్మితే నీ జీవితంలో వివాహం జరుగుతుంది, నమ్మితే నీ బ్రతుకు బాగుపడుతుందని చెప్పట్లేదు ఇక్కడ దేవుడు. ఏమన్నాడు? దేవుని మహిమను చూస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ చిన్న విషయాన్ని మీరు గమనించాలి. నమ్మితే దేవుని మహిమను చూస్తామండి. వీళ్ళు వాళ్ళ తమ్ముడు చనిపోయి ఏడుస్తూ ఉన్నారు, బాధలో ఉన్నారు, చింతలో ఉన్నారు. అటువంటి వారికి దేవుడు ఏం చెప్పాలి? అమ్మ, బాధపడకండి, మీకు ఏది సమస్య, మీ తమ్ముడు చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా మీ తమ్ముడు బ్రతుకుతాడంటే వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది. అది మానేసి మీ తమ్ముడు చనిపోతే నా మహిమను చూస్తారు అని చెప్పి దేవుడు చెప్తుంటే ఎలా ఉంటుంది అక్కడ? ఈ సత్యం తెలిసిన రోజున చాలా అద్భుతాలు మనం పొందుకుంటాం. దేవుడు ఏం చెప్తున్నాడు? మళ్ళీ చదువుదాం మనం. అందుకు
39వ చదువుదాం మనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయినటువంటి మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్తున్నారు. వాళ్ళ అక్కే చెప్తుంది 4 రోజులు అయిపోయింది, వాసన కొడతాడు అని ఆమె చెప్తుంటే దేవుడు ఏమంటున్నాడు, అమ్మా నేను ఒకటి చెప్పాను గుర్తులేదు నీకు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి దేవుని మహిమ? ఎందుకు దేవునికి మహిమ అంటే, నీ పరిస్థితి ఎంత గడ్డు పరిస్థితి అయినా, నీ జీవితం ఎంత క్రిటికల్గా ఉన్నా, నువ్వు ఉన్నటువంటి పరిస్థితి అది ఇంకా దాన్ని చేంజ్ చేయలేరు, ఎవరి వల్ల కాదు, ఇంకా నేను బయటపడలేను, ఇంకా నా జీవితం బాగుపడదు, ఇంకా నా సమస్య పరిష్కరించబడదు, దీనిని పరిష్కరించిన ఎవరి వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో. అదే ఉంది అక్కడ, కుళ్ళు కంపు కొడుతున్నాడు దేవా. అటువంటి వ్యక్తి జీవితంలో అద్భుతం జరగటం అన్నది ప్రపంచ చరిత్రలో ఇంతవరకు లేదు, రాదు, జరగదు అని మరియమ్మ గారు ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దీన్ని ఏమీ పట్టించుకోవద్దు, నువ్వు నా వైపు చూడు, నువ్వు నమ్మితే చాలు, నువ్వు దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు రాయి తీసివేశారు. యేసు కన్నులెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఆమెతో మాట్లాడిన మాటలకి దేవుడు ప్రార్థన చేసిన ప్రార్థనకి చాలా సంబంధం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు, చనిపోయాడు, కులుకంపు కొడుతున్నాడు అని ఆవిడ క్లారిఫికేషన్ ఇస్తూ ఉంది. ఇక్కడ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రార్థన వినినందున. ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు? లాజరు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థన వినినందున వందనాలు, కృతజ్ఞతలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇదే నేను సత్యాన్ని చాలా సంవత్సరాలుగా తెలియజేస్తూ ఉన్నాను. నీ పరిస్థితి ఏదైనా సరే, నీ జీవితం ఎంత గందరగోళంగా ఉన్నా సరే, దాని గురించి మాట్లాడొద్దు. ఎలా ఉండాలో దాని గురించి మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఏది కావాలో దాని గురించి మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఇప్పుడు మీరున్న స్థితి, మీరున్న పరిస్థితి, మీరున్న పొజిషను, దీన్నేమి చూడొద్దు ఎప్పటికీ కూడాను. మీరు ఎలా ఉండాలో, ఏది కావాలో దాన్ని చూసి దాన్ని పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు చేసిన ప్రార్థన ఏంటంటే, లాజరు ఆల్రెడీ బ్రతికి బయటకు వచ్చేసాడు, దాన్ని చూశాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? దేవా నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, ఆమెన్. ఆత్మలోకంలో ముందే జరిగిపోతే ప్రతిదీ కూడా నీ జీవితంలో జరగవలసినటువంటిది అది చూశాడు ఇక్కడ. తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు నా మనవి వింటావు అని చెప్పి దేవుడు లాజరుని పిలవటం, బ్రతికి బయటికి రావటం, అదొక అద్భుతమైన కార్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ చరిత్రలో మరి చనిపోయి 4 రోజుల తర్వాత ఎవరైనా బ్రతికారంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ రోజున నమ్మిక, బిలీవ్. ఇప్పుడు నా జేబులో ₹1,00,00,000 ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు? ఎక్కడ మీ దగ్గర ₹1,00,00,000 ఎక్కడ ఉంటాయిలేండి, చూపించండి. నిజంగా ఉంటేని అప్పుడు మేము నమ్ముతామంటారు చాలామంది. నేను చూపించక ఇది ₹1,00,00,000 అంటే ఇంకా నమ్మవలసిన అవసరం ఏమున్నది? కంటికి ₹1,00,00,000 కనబడుతుంటే నేను నమ్ముతాను, ఎస్ అంటే అది నమ్మకం కాదు. అందుకని దేవుడు అన్నాడంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. సో మీరు చూడకుండానే ఎస్ బ్రదర్ చెప్పాడంటే ఖచ్చితంగా ఉండే ఉంటాయి అని నమ్మేశారనుకోండి, ఖచ్చితంగా మీరు దాన్ని స్వతంత్రించుకుంటారు, ధన్యులు అవుతారు. కానీ మనకి తోమా గారు కదా మన భారతదేశం వచ్చింది, యేసు ప్రభు శిష్యులను. ఆ తోమగారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఖచ్చితంగా నేను చూసి తాకి ముట్టికుంటేనే కానీ నేను నమ్మను. ఆ వేలుకున్న రంధ్రాలు, నేను ఆ రంధ్రాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మను. నిజంగా ఈరోజు చాలామంది అది నేను కళ్ళారా చూస్తే కానీ నమ్మను అని చాలామంది అనేక అద్భుతాలు పొందుకోలేకపోతున్నారు. ఇక్కడ మరి లాజరు గారు చనిపోయాడు, దేవుడు బ్రతికించాడు. వింటున్నారా? నువ్వు నమ్మితే దేవునికి మహిమను చూస్తావు నువ్వు అంటున్నాడు. దేవుని మహిమ ఏంటి? లాజరును బ్రతికించింది ఎవరు? లాజరుకి జీవాన్ని ఇచ్చింది ఎవరు? లాజరు బ్రతికి బయటకు వస్తే మహిమ ఎవరికి వస్తుంది? వింటున్నారా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడు? ఫైనల్ చెప్తాడు దేవుడు. ఎప్పుడు? మన దేవుడు ఆది అంతం. మధ్యలో నీ జీవితం గందరగోళంగా ఉండొచ్చు, మధ్యలో నీ జీవితం అవకతవకలతో ఎదురై ఉండొచ్చు, లేకపోతే అపనిందలు, అవమానాలు, లాసు, నష్టం, అంతా దివాళా. కానీ దేవుడు దాని గురించి చెప్పడు.
యేసేపు నువ్వు గోతిలో పడతావు, జైల్లోకి వెళ్తావు, నింద, అవమానం, తిడతారు, ఇదంతా చెప్పాడు దేవుడు. ఒక్క మాట చెప్పలేదు ఈ విషయం. ఏమన్నాడు తెలుసా? యేసేపుకు మంచి దర్శనం ఇచ్చాడు, మంచి ప్లేస్లో ఉన్నాడు, యేసేపు తండ్రికి ముద్దు బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు, చక్కటి స్థితిలో ఉన్నప్పుడు మంచి చక్కటి దర్శనం ఇచ్చాడు. యేసేపు నువ్వు రాజు అవుతావు, గొప్పడు అవుతావు అని. అందుకని మధ్యలో గోతులో పడతావు, నీ జీవితం ఇలాగ కష్టాలు గుండా వెళ్తుంది, సమస్యలు గుండా వెళ్తుంది అని చెప్పలేదు. కానీ ఫైనల్ చెప్పాడు. ఎందుకంటే మన దేవుడు ఆల్ఫా ఓమేగా, ఆది అంతము. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడికి మహిమ వస్తుందంటే చనిపోయి కుళ్ళి కంపు కొడుతున్నటువంటి నీ తమ్ముడు 4 రోజుల తర్వాత సజీవుడిగా లేచి సమాధిలోంచి బయటికి రావడం ద్వారా దేవుడి నామం మహింపరచబడుతుంది. ఆమెన్. అది నువ్వు చూస్తావు. నీ తమ్ముడు లేచి రావటం మాత్రమే కాదు, నీ తమ్ముడు లేచి రావటం ద్వారా ఈ జీవం ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు మహింపరచబడతాడు కాబట్టి ఆ దేవుడు మహింపరచబడటం నువ్వు చూస్తావు. ఆమెన్. అర్థమైందా? మీలో ఎంతమంది దేవుని మహిమ చూడాలనుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుడికి మహిమ వస్తుందంటే నీకు ఉద్యోగం రాదు అన్నారు అందరూ కూడా. కానీ నీకు ఉద్యోగం వచ్చింది, అప్పుడు ఎలాగా? అసలు ఇడు ఎందుకు పనికిరాడు అన్నారు, కానీ ఈయన సడన్గా వచ్చి ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఏమీ సాధించలేడు అన్నారు, కానీ నువ్వు సడన్గా సాధించావు. అప్పుడు ఏమంటారు? అరే, నేను నా జీవితంలో కూడా 2013 సంవత్సరం అనుకుంటా, ఆ టైంలో ఇల్లు కడుతూ ఉంటుంటే మాది సడన్గా చిన్న గుడిసె, అదే ప్లేస్లో బిల్డింగ్ టక్క టక్క టక్కమని 10 నెలల్లో బిల్డింగ్ అయిపోయింది. సరిగ్గా మాది రోడ్డు పక్కన ఉంటుంది కాబట్టి రోడ్డు వెళ్తున్న వారు అందరూ అనే మాట ఏంటి తెలుసా? నిజంగా దేవుడు ఉన్నాడు రా. ఎందుకంటే వీడికి ఉన్న టాలెంట్కి, వీడికి ఉన్న జ్ఞానానికి, వీడికి ఉన్న సంపాదనకి లైఫ్లో ఎప్పటికి ఇల్లు కట్టలేడు. కానీ ఇది ఇంత స్పీడ్గా అవుతుందంటే ఎవరున్నారు? నిజంగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాడు పక్షం నుండి చేసినటువంటి కార్యం కాబట్టి ఇది దేవునికే మహిమ. వింటున్నారా? కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా కూడా దేవునికి మహిమ రావాలి. ఏది జరిగినా కూడా దేవునికి మహిమ రావాలి. ఎలాగొస్తుంది? నీ శక్తి, నీ సామర్థ్యం ద్వారా జరిగిపోయింది అనుకోండి, మాకు తెలిసాడు, తెలివైనడు, ఆడికి ఉద్యోగం వస్తుంది, నాకు తెలుసు, ఆడు గొప్పడు అవుతాడు. కాబట్టి నీకున్న సామర్థ్యాన్ని బట్టి నువ్వు అవుతే దానివల్ల దేవునికి మహిమ రాదు. నీకున్న శక్తి సామర్థ్యాలన్నీ కూడా క్షీణించిపోయాయి, నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఇంకా నీ యొక్క తెలివితేటలతో, జ్ఞానంతో, నీకున్న సంపాదనతో నీవు ఎప్పటికీ పైకి రాలేవు, సాధించలేవు. అది నీ పొజిషన్. కానీ అందరూ ఒక లెవెల్లో నిన్ను ఉంచేశారు, ఆ థింకింగ్ చేశారు, నీకు వాళ్ళ యొక్క ఆలోచనలో ఒక స్థానం ఇచ్చేశారు, అంతే వదిలేశారు నేను. కానీ సడన్గా కొన్ని రోజుల తర్వాత ఎవరికి ఊహకందని రీతిలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే నిజంగా దేవుడు ఉన్నాడు. దేవుడిని నమ్ముకున్నవాడిని ఎప్పటికైనా సరే దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈయన హెచ్చించాడు. ఇక్కడ నమ్మిక మాత్రం ఉంచి చాలు. అమ్మ నువ్వు నమ్ము 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 అన్నాడు. ఏమని? మీ తమ్ముడు బ్రతికొస్తాడని. అది కాకుండా దేవుడికి మహిమ వస్తుంది. ఎప్పుడంటే ఇదంతా ప్రాసెస్ జరుగుతుందని దేవుడు ఏం చెప్పకుండా ఫైనల్ ఏమొస్తుందంటండి? దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి ఈ రోజున మరి మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వచ్చారో నాకు తెలియదు, కానీ ఏ ప్రతికూల పరిస్థితుల్లో మీరు వచ్చారో, లేకపోతే ఏ గడ్డు సమస్యలు గుండా మీరు వెళ్తే ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు దేవుని మహిమని మీరు చూస్తారు. ఎప్పుడు? నమ్మిన ఎడల. నమ్మితే చాలు, పొందుకుంటావు నువ్వు శక్తిని. నమ్మిక మాత్రం ఉంచు, ఇంకేం చేయవలసిన అవసరం లేదు. మీరు మోకరించి ప్రార్థన చేయమన్నాడా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడా? ఏమి చేయమని చెప్పలేదు దేవుడు. జస్ట్ బిలీవ్. నువ్వు బిలీవ్ చేయి, నువ్వు రిసీవ్ చేసుకుంటావు. ఆమెన్. చెప్పండి అందరూ కూడా. ఐ ఆమ్ బిలీవింగ్, ఐ ఆమ్ రిసీవింగ్. ఐ ఆమ్ బిలీవింగ్, ఐ ఆమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. ఆమెన్. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం మనం చదివినట్లయితే, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఆమెన్. ఎంతమంది సురక్షితంగా ఉన్నారు? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. సురక్షితంగా అంటే ఏంటంటే నేను క్షేమంగా ఉన్నాను. మొన్న ఒక చోట మీలో ఎంతమందికి సమస్యలు ఉన్నాయంటే 90 ఏమంటే అందరూ వేసేసారు. నేను ఒక్కడనే వేయలేదు.
నేను ఒక్కడనే సమస్య లేదని చెప్పాను. సమస్య ఉంటుంది ఎక్కడ తెలుసా? నా కాళ్ళ కింద ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని మన పాదాల క్రింద ఉంచాడు. ఆమేన్. కాబట్టి పాత నిబంధన కాలంలోనట ఇశ్రాయేలు ప్రజలకి సముద్రం అడ్డొస్తే వాళ్ళు ఏం చేశారంట? దేవా అని ప్రార్థన చేస్తే మోసే గారి ద్వారా దేవుడు ఏం చేశారంట? సముద్రం 2 పాయలు చేస్తే ఆరిన ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్ళారు. అంటే సముద్రాన్ని వాళ్ళు ఏం చేశారు? తప్పించుకుని వెళ్ళారు. కానీ కొత్త నిబంధనలో అదే సముద్రం ఎదురైందంట. ఎవరికి? పేతురు గారికి. పేతురు గారు ఏం చేస్తాడు తెలుసా? ప్రభువా నీవే అయితే ఏం చేయాలంట? నేను కూడా నీకులాగా నడిచి వచ్చేలా చెయ్యి అని చెప్పాడు. సరే అయితే రా అన్నప్పుడు ఏం చేశాడు? అదే పేతురు గారు సముద్రాన్ని తొక్కుకుని వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రాన్ని తొక్కుకుని వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఏ సమస్య అయినా సరే నువ్వేం చేయాలంట? తొక్కుకుని వెళ్ళాలి. అంటే ప్రతి సమస్య నీ కాళ్ళ కిందకి రావాలి. ఏ సమస్య నీకు ఎదురవ్వకూడదు. ఏ సమస్య నీకు ఎదురైనా విజయం నీదై ఉండాలి. ఆమేన్, ఆమేన్. నమ్ముతున్నారా? ఈ మాట చాలా అద్భుతంగా ఉంది. ఏమనుంది? యెహోవా యందు నమ్మకించు వారు సురక్షితంగా ఉంటారు. ఎవని మనసు నా మీద అనుకుంటుందో వాడు ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి. సగం శాంతి కాదు, పొద్దున్నే శాంతి, మధ్యాహ్నం ఆందోళన కాదు, రోజంతా ఏం చేస్తారంటే శాంతి సమాధానంతో ఉంటారనమాట. ఒక భార్య భర్త చక్కగా ఒక నదిని దాటుతూ ఉన్నారంట. బోటు గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి తుఫాను వస్తూ ఉంది. అయినా సరే కొంచెం లోతులోకి వెళ్ళారు. కొంచెం లోతుకు వెళ్ళిన తర్వాత భర్త ఏం చేశాడంటే స్వర్డ్ అంటే ఒక పెద్ద కత్తి తీశాడు. కత్తి తీసి ఆ కత్తి ఇట్లా పెట్టాడు వాళ్ళ యొక్క భార్య మేడ మీద. ఎట్లా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు? భయపడుతుంది ఆమె. వెంటనే ఏమన్నదంట? చాలండి తీయండి వేళకోలం అన్నదంట. అడిగాడంట ఆయన, అదేంటి ఇంత పెద్ద కత్తి తీశాను, నీ పీకి మీద పెట్టాను, నీకేమీ భయం అనిపించలేదా అని అడిగాడంట ఆయన. అంటే అప్పుడు ఆవిడ అన్నదంట, కత్తిని చూసి నేను ఎందుకు భయపడతాను? కత్తి ఎవరి చేతిలో ఉందో దాన్ని బట్టి నేను భయపడతాను. కత్తి ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు నా సంరక్షకుడు, నా భర్త నీ చేతిలో ఉంది. నువ్వు నాకెందుకు హాని చేస్తావు? నన్ను రక్షించేవాడు, నన్ను కాపాడేవాడు. కాబట్టి నీ చేతిలో ఆ కత్తి ఉంది కాబట్టి నాకు హాని చేయవని నాకు తెలుసు, నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన జీవితం ఎవరి చేతిలో ఉంది? 97 కీర్తన 1 వచ్చిన ఏమంటుంది? మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం విశ్రమించడం దేవుని యొక్క ఉద్దేశం. విశ్రాంతిలో ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. సుఖంగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. సంతోషంగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. అందుకే కదా పౌలు గారు అంటాడు, అయ్యా నేను జైల్లో ఉన్నా కూడా ఆనందిస్తున్నాను, మీరు బయట ఉంది ఎందుకు బాధపడతారు? మళ్ళీ చెప్తున్నాను వినండి, ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. ఈ లోకాన్ని బట్టి కాదు. ఈ లోకమ్మాయి అని తెలుసుకున్నానని పాట ఉంటుంది కదా. ఎప్పుడు? క్షవరమయ్యాకు వివరం వస్తుంది అనమాట. అన్నీ గతించాక ఏం చేసినా కూడా నాకు ఉపయోగం లేదే, ఈ లోకమంతా మాయా. మరి ఏది కరెక్ట్ అంట? దేవుడే కరెక్టు, ఏసే కరెక్ట్ అని అప్పుడు తెలుసుకున్న తర్వాత జీవితంలో ఎన్నో పొరపాట్లు జరిగాక అప్పుడు ఏసే దగ్గరకు వచ్చి, దేవా నా జీవితంలో నేను ఈ లోకంలో తిరిగాను, ఈ లోకానుసారంగా తిరిగాను, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఇక నుంచి నేను నీ కొరకు జీవిస్తూ ఉన్నాను. ఆమెన్. మన దేవుడు ఎంత గొప్పోడంటే, నువ్వు ఎంత దరిద్రమైన జీవితానికి వెళ్ళిపోయినా కానీ, నువ్వెంత చూడండి 5 భర్తలు తిరిగిందంట ఆవిడ. అప్పుడు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏం చేశాడని? ఆమెని నీకు మంచి రోజులు లేవన్నాడా? వెంటనే పాశ్రామం చేసేసాడు ఆమెని. చూసారా దేవుడు ఎంత గొప్పోడు? ఆయన వద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేయుడు. హల్లెలూయా. సెకండ్ ఛాన్స్ మాత్రమే కాదు, థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్, ఫిఫ్త్ ఛాన్స్, ఎన్ని ఛాన్సులు అయినా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. అలాగని చెప్పి పాపం చేసుకుంటూ పోమని కాదు, క్షమిస్తాడు దేవుడు. క్షమించిన తర్వాత ఒక మాట కూడా చెప్తాడు, అమ్మా నీ పాపాలన్నీ క్షమించబడ్డా కానీ పోయి ఇకను పాపం చేయొద్దు, ఇక నుంచి పాపం చేయొద్దు అన్నాడు.
నిజంగా మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు మన మనసు అంట పూర్ణ శాంతిగా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, మేము దేవుడిని నమ్ముకుని 25 సంవత్సరాలు అయింది, కానీ ఎప్పుడు గందరగోళమే. ఎందుకు తెలుసా? మేము చేస్తున్న వ్యాపారం ప్రతిరోజు నష్టం వస్తుంది. నేను చేసుకున్న వివాహం ప్రతిరోజు డిస్టర్బెన్స్ వస్తుంది. నేను చదువుకున్న చదువులో ప్రతిరోజు కూడా అపజయం వస్తుంది. ఏ ఎగ్జామ్ రాసినా కూడా నేను సక్సెస్ అవ్వట్లేదు. నా జీవితంలో ఏది చూసినా కూడా అపజయాలు పాలైపోతూ ఉంది. ఎలా సంతోషించగలుగుతాను నేను? ఎందుకని సంతోషించట్లేదంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. ఒక చిన్న బిడ్డ బస్సులో ప్రయాణం చేస్తూ ఉందంట. బస్సు నిండా జనం ఉన్నారంట. కానీ ఆ బస్సు ఎక్కడి నుంచి వెళ్తుందంట? చాలా పెద్ద కొండల్లోంచి వెళ్తుంది. ఇటు చూస్తే ఎడ్జ్ లేదు, ఇంకా రోడ్డు తప్ప. ఇది రోడ్డు, పొరపాటున పడ్డదంటే ఎక్కడ పడుతుందో బస్సు అడ్రస్ ఉండదు. ఆ రోడ్లో వెళ్తుంటే అందులో ఉన్న వాళ్ళు అందరూ ఏం చేశారు? గట్టిగా పట్టుకున్నారంట. ఎందుకని? భయంతో గుండె జారిపోతూ ఉంది. ఏమాత్రం పొరపాటున అది తప్పిందా లోయలో పడిపోతారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకుని గట్టిగా దేవుడా దేవుడా అని ప్రార్థన చేసుకుంటూ అలా పట్టుకుని కూర్చున్నారంట. కానీ అందులో ఒక చిన్నపిల్ల మాత్రం హాయిగా ఆడుకుంటుంది. ఏ చైరు పట్టుకోవట్లేదు, చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉంది, అసలు భయమే లేదు. అందులో ఒక బామ్మగారికి అనుమానం వచ్చి అడిగిందంట, హలో, ఇలా రా, నువ్వు ఇంతమంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని దేవుడు అంట కూర్చున్నారు, ఆ బస్సు చూడు ఎలాగెళ్తుంది, కింద చూడు అసలు ఎంత లోయ ఉన్నది, కనీసం నీకు భయం లేదంటే అసలేని ఇంత భయంకరమైన పరిస్థితులు కూడా ఈ యొక్క బస్సు వెళ్తున్నా కూడాను అని అంటే, ఆ పాప అన్నదంట, మీరందరూ భయపడతారు, నేను ఎందుకు భయపడాలి? నాకు భయమే లేదు. ఎందుకో తెలుసా? ఈ బస్సు డ్రైవర్ ఎవరో తెలుసా? మా నాన్న. నేను ఈ బస్సులో ఉన్నానని మా నాన్నకు తెలుసు. ఈ బస్సుని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లాలో మా నాన్నకు తెలుసు. కాబట్టి నేను ఎందుకు భయపడాలి? ఆ భయపడేది ఏదో మా నాన్న భయపడతాడని చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీ జీవితం దేవుని చేతిలో పెట్టేస్తావంటే అట్లాగా హ్యాపీగా జీవిస్తావు. ఎన్ని మలుపులు వచ్చినా, ఎన్ని లోయలు వచ్చినా ఏమీ భయపడవు. ఎందుకంటే నన్ను నడిపించే నా నాయకుడు నా యేసయ్యా. హల్లెలూయా. నా జీవితానికి నాయకుడు నా యేసయ్యా. మలుపులు వస్తాయి తెలుసు, ప్రతికూల పరిస్థితులు వస్తాయి తెలుసు, కానీ వాటన్నిటి నుంచి నీతిమంతుని కలుగు ఆపదలు, మలుపులు అనేకం ఉంటాయి, కానీ వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించెను. ఆమేన్, ఆమేన్. నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే నన్ను విడిపించాడు దేవుడు. అనేక శ్రమల్లో, అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు గుండా నా జీవితం వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను విడిపించాడు, గొప్ప చేశాడు. ఆమేన్. 97 కీర్తన 15 వచ్చిన ఒక మాట ఉంటుంది, చక్కని మాట. ఏమన్నట్టు తెలుసా? అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతని మొర్ర ఆలకించి, శ్రమలో నేను అతనికి తోడయుండి అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడంట దేవుడు? విడిపించి గొప్ప చేస్తాడంట. విడిపించి పక్కన పెట్టేసేవాడు కాదు, విడిపించి గొప్ప చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో సమస్యలు గుండా వెళ్తున్నారేమో, ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో, అయితే దేవుడు సామెతలు 29:25లో చక్కటి మాట చెప్తున్నాడు. ఏమనంటే, యెహోవా యందు నమ్మకించువాడు సురక్షితముగా ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటారండి? సురక్షితంగా ఉంటారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సురక్షితంగా ఉంటారంట. కొంచెం ముందుకు వెళ్దాం మనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాలు చదివినట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంటండి? అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. 4వ వచనం, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను
నమ్ముకొనుడి. హల్లెలూయా. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు మీరు ఎవరు నమ్ముకున్నారో, మరి ఎవరి మీద ఆధారపడ్డారో తెలియదు, కానీ యుగ యుగములంట. ఇంతకాలం ఆ వ్యక్తిని నమ్మానండి, ఇంతకాలం వాళ్ళ మీద నమ్మకంతో నేను ముందుకు సాగానండి, కానీ సడన్గా నన్ను ఏం చేశారు, వాళ్ళు మోసం చేశారు. ఈ మాటలు చాలా వింటాం మనం. కానీ దేవుడిని నమ్మి మోసపోయిన వారు ఎవరన్నా ఉన్నారంటే ఇంపాసిబుల్. నేను చూస్తున్నాను కదా నా జీవితంలో అనేక మందిని నమ్మ అనేక నష్టపోయాను. నేను డబ్బు విషయంలో నష్టపోయాను, చాలా చాలా విషయాల్లో నష్టపోయాను. కానీ దేవుణ్ణి నమ్మిన తర్వాత నా జీవితంలో నష్టం అనేది నేను చూడలేదు. అందుకని ఒక పాట ఉంటుంది, ఏంటంట, మనుషుని నమ్ముట కంటే యేసుని నమ్ముట మేలు, యేసయ్య ఉంటేనే చాలు నిత్యము నాకెంత మేలు, ఆనందం ఆనందమే ఆహా నాకెంతో ఆనందమే, సంతోషం సంతోషమే ఆహా నాకెంతో సంతోషమే, ఆనందం ఆనందమే ఆహా నాకెంతో ఆనందమే, సంతోషం సంతోషమే ఆహా నాకెంతో సంతోషమే. యేసయ్యను నమ్ముకున్నాను, రక్షణ పొందుకున్నాను, యేసయ్యను నమ్ముకున్నాను, రక్షణ పొందుకున్నాను, యేసయ్య ఉంటేనే చాలు నిత్యము నాకెంతో మేలు, యేసయ్య ఉంటేనే చాలు నిత్యము నాకెంతో మేలు, ఆనందం ఆనందమే ఆహా నాకెంతో ఆనందమే, సంతోషం సంతోషమే ఆహా నాకెంతో సంతోషమే, ఆనందం ఆనందమే ఆహా నాకెంతో ఆనందమే, సంతోషం సంతోషమే ఆహా నాకెంతో సంతోషమే. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి బంధకాలు గుండా మనం వెళ్తున్నా సరే, ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటామో వారి మనసు పూర్ణ శాంతి గలవానిగా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ శాంతి. మన జీవితం ఎప్పుడు కూడా పూర్తి శాంతి కలిగి జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అశాంతితో ఉండటం దేవుని ఉద్దేశం కాదు, అసంపూర్ణంగా ఉండడం దేవుని ఉద్దేశం కాదు, పరిపూర్ణంగా లోకం ఇచ్చినట్టుగా కాదు, నేను పరిపూర్ణంగా ఇవ్వటానికి వచ్చాను శాంతిని అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇంత గొప్పవాడని తెలిసి కూడా నమ్మిక ఉంచిన వారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. మనకి మొట్టమొదటిగా ఆదాము అవ్వలు చూసినట్లయితే దేవుడు ఎంత గొప్పవాడు అండి, దేవుడు ఎంత శక్తిమంతుడు. ప్రతిరోజు వచ్చి చక్కగా వారితో గడుపుతూ ఉన్నాడు. చల్లటి పూట అని ఉంటుంది బైబిల్లో. అంటే మనం ఏమనుకుంటామంటే ఖచ్చితంగా అది ఈవినింగ్ అనుకుంటూ ఉంటాం, సాయంకాలం అనుకుంటుంటాం. కానీ వాస్తవానికి అది చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ అంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో గడిపేటువంటి సమయం ఎప్పుడంటే ఉదయకాల సమయం. ఉదయకాల సమయం అంటే దేవునికి చాలా ఇష్టం. ఆయన కూడా ఈ లోకంలో మరి ఎర్లీ మార్నింగ్ చీకటితో లేసి అరణ్యానికి వెళ్ళి ప్రార్థించేవాడంట. ఈరోజు మీ జీవితంలో ఏదైనా సమస్య మీరు ఎదిరిస్తున్నారు, ఆ సమస్య మీకు లొంగటం లేదంటే, ఆ సమస్య నుంచి మీరు విడుదల పొందాలి, సమస్యను జయించాలంటే మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? మంచాన్ని మొత్తుని జయించాలి. మంచాన్ని మొత్తుని జయించిన వారు దేన్ని జయించలేరు. మీరు ఎటువంటి గడ్డు సమస్యనైనా సరే ఎదిరించాలి, బయటపడాలంటే చిన్న సింపుల్ ట్రిక్ ఏంటి చెప్పమంటారా? ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా 3:30-4 గంటలకు లేచి దేవుని సందులో ప్రార్థించడం అలవాటు చేసుకోండి. 6 గంటల లోపల 1 గంట సేపు దేవునితో గడిపి మీ సమస్య నుంచి విడుదల పొంది మీరు బయటికి రాగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో విజయం కావాలంటే ఖచ్చితంగా చీకటిలో దేవునితో గడపడం నేర్చుకోండి. ఏం చేయాలంటండి? ఎవరైతే చీకటి ఉండగానే దేవుని సందులో గడపడం నేర్చుకుంటారో వారు వెలుగులో అద్భుతాలను చూస్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు వెలుగులో అనగా పగటిపూట ఎక్కడ కూడా ఆయన మోకరించి ప్రార్థన చేసినట్టు కానీ, వింటున్నారా? పగటి వేళ ఎక్కడైనా మోకరించి ప్రార్థన చేసి ఏ దయ్యానైనా వెళ్ళగొట్టినట్టు ఉండదు. అక్కడైనా పగలంతా ఏం చేసేవాడు? ఆయన అద్భుతాలు చేసేవాడు. ఎలాగా? దయ్యాన్ని విడిచిపో అనేవాడు. యేసు నామములో మనకు కూడా అధికారం ఇచ్చాడు. ఈ రోజున విడిచి వెళ్ళిపో, వదిలిపో, లేచినాడు, పరుపెత్తుకున్నాడు. ఇవన్నేంటి? అధికారంతో కూడిన మాటలు. ఎందుకని పగలంతా అధికారంగా మాట్లాడగలిగాడు ఆయన అంటే చీకటితో ప్రార్థించాడు, రాత్రంతా ప్రార్థించాడు. హల్లెలూయా.
కాబట్టి ఎవరైతే చీకట్లో కష్టపడతారో, చీకట్లో ప్రార్థిస్తారో, చీకటిలో దేవునితో సమయాన్ని గడపడం నేర్చుకుంటారో వాళ్ళ వెలుగులో అద్భుతాలు చూడగలుగుతారు. ఆమెన్. ఆల్ నైట్ ప్రేయర్లు ఎక్కువ చూసాం, కానీ ఎక్కడన్నా ఆల్ డే ప్రేయర్ ఎక్కడన్నా కనిపిస్తుంది మనకి? ఆల్ డే ప్రేయర్ ఎక్కడ కనిపించదు. ఆల్ డే మీటింగ్స్ ఉంటాయి, కానీ ప్రార్థన ఎక్కువ ఎప్పుడు ఉంటుంది మనకి? నైట్ ఉంటుంది, ఆల్ నైట్ ప్రేయర్. ఇక్కడ మొట్టమొదటిగా హవ్వమ్మ గారు దేవుడు ఎంత క్లియర్గా చెప్పాడు, మీరు ఈ పండుని తినకూడదు, తినని నిశ్చయంగా చనిపోదు. ఇంత క్లారిటీగా దేవుడు చెప్తే ఆ మాటను పక్కన పెట్టి ఎవరో మధ్యవర్తి వచ్చి ఇది కరెక్ట్ కాదు, దేవుడికి మీ మీద స్వార్థం ఉన్నది, దేవుడికి స్వార్థం ఉన్నట్లయితే అంత అధికారం దేవుడు ఎందుకు ఇస్తాడు? అన్నీ దేవుడు ఎందుకు ఇస్తాడు మనిషికి? ఇన్ని తినమన్న దేవుడు ఒకటి తినొద్దు అన్నాడంటే ఎందుకు తినొద్దు అన్నాడు అన్నటువంటి విషయం కూడా చెప్పాడు కదా దేవుడు. అది ఆలోచించడం మానేసి ఏం చేస్తున్నారంటే వీళ్ళు, అవ్వమ్మ గారు నిజమే సైతాన్ గాడు, అబద్ధాన్ని నిజమని నమ్మిస్తాడు సైతాన్ గాడు. ఎందుకంటే వాడు అబద్ధానికి జనకుడు. ఎప్పుడైతే వాడు మాట విన్నారో వాడు ఎవడంటండి? దొంగ, దోచుకునేవాడు, నాశనానికి కర్త. ఈరోజు అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవట కారణం, అనేక జీవితాలు నాశనం అయిపోవట కారణం, అనేక వ్యాపారాలు దివాలా తీయట కారణం తెలుసా? మధ్యవర్తి మాటలు వినటం వల్ల. ఎవరైతే ఇలా మధ్యవర్తుల మాటలు వింటారో, అనగా సైతాన్ గాడు అన్నటాడు, చక్కటి జీవితం, చక్కటి సుఖ సంతోషాలతో దేవునితో గడుపుతున్నటువంటి జీవితంలోనికి వచ్చాడు సైతాన్ గాడు, మొత్తం విచ్ఛిన్నం చేసి పడేశాడు. వింటున్నారా? ఇక్కడ హవ్వమ్మ గారు ఏం చేశారంటండి? మొట్టమొదటి మానవులని హవ్వమ్మ గారు, ఆదమ్మ గారు ఇద్దరు కూడా కనీసం ఆమె తప్పు చేసింది, కనీసం ఆయన ప్రభు మరి ఇలా జరిగింది ఏంటి నువ్వు చెప్పవు వద్దని, ఆయన కూడా ఇవి తిన్నది మరి ఏంటి దీని కానీ చెప్పి ఆయన డిస్కస్ చేయట్లేదు. ఇంకా ఆయన కూడా అదే వేలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక్కడ చాలామంది ఆలోచించేటువంటి విధానం ఏంటంటే, ఇంక నా జీవితం బాగుపడదలే, ఇంకా అంత అయిపోయింది, ఇప్పుడు ఏం వెళ్తాను దేవుని దగ్గరికి, ఇంకా అన్ని ప్రయత్నాలు అయిపోయి ఇంక ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను ఇంత దూరం అయిపోయాను, చాలా దూరం అయిపోయాను, నా జీవితం చాలా గడిచిపోయింది, ఇంకా నాకు మంచి రోజులు లేవు అని మీరు అనుకుంటున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇదే అనుకూల సమయం. హల్లెలూయా. నువ్వెక్కడ ఆగిపోయినా సరే అక్కడి నుంచి ప్రారంభించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ జీవితం ఎక్కడైతే అంతమైపోతుంది అనుకుంటున్నావో అక్కడే ఆరంభించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆదాములను దేవుడు అలా వదిలేశాడు అక్కడితోటి. ఇంకా మీరు తిన్నారు, పాపం చేశారు కాబట్టి మీ జీవితంలో దేవుని సన్నిధికి వారసులు కారు అని విడిచిపెట్టాడా? మరలా ఆయనే వచ్చి ఏ వ్యక్తులైతే శపించబడ్డారో, ఎవరికైతే నిత్య జీవానికి వారసులుగా కాలేదో, మళ్ళా వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే యోహాను సువార్త 1:12 ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచిరో, హల్లెలూయా, వారందరికీ మళ్ళా దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇస్తూ ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. వీళ్ళ అవిశ్వాసం చేత, అపనమ్మకం చేత దేవుడు చెప్పింది నమ్మక దేవుని బిడ్డలుగా స్థానాన్ని కోల్పోయారు. కానీ మళ్ళీ దేవుడు స్థానం ఇస్తున్నాడు. ఎలాగంట? జస్ట్ నమ్మటం. బిలీవ్ ఇట్, రిసీవ్ ఇట్. నమ్మండి, పొందుకోండి. ఇది మానేసి చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎంత సింపుల్గా చెప్పాడు దేవుడు, నమ్మితే చాలు నువ్వు పొందుకుంటావు అంటున్నాడు. నమ్మట్లేదు చాలామంది. మేము నమ్మము, మరి ఏం చేస్తాం? మేము కష్టపడతాం, మేము ఎలాగైనా కష్టపడతాం, మేము ప్రయాసపడతాం అని చాలా ప్రయాసపడి చివరికి అంతా ఓడిపోతుంటారు. అప్పుడు దేవుడు అప్పటికి మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఏమని? ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. అసలు దేవుడు ఎంత గొప్పవాడు తెలుసండి. తప్పుపోని కుమారుడు స్టోరీ ఇదంతా కూడా. నీ దగ్గర నేను వ్యాపారం చేసుకుంటానండి, సరేలే ఇచ్చాడు, వ్యాపారం అంతా చేశాడు, నష్టపోయాడు. ఇప్పుడు ఎలా ఉంది ఆయన పరిస్థితి? ప్రయాసపడి భారం మోసుకునిచున్న తప్పుపోయిన నా కుమారుడా నా యొద్దకు రా, నేను నీకు. అంతే కదా. మన జీవితాలు కూడా ఎలాగున్నాయి? దేవుడు మంచి జీవితం ఇస్తాడు, చక్కటి జీవితం, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, అంత బాగా నడుస్తుంది. సడన్గా ఏమవుతుందంటే కొంచెం లోకం వైపు వెళ్తాం. ప్రార్థన చేయకపోయినా కొన్ని రోజులు బాగుంటుంది. చూడండి, బైక్, కారు, సైకిల్ ఏదైనా సరే స్పీడ్కి వెళ్తుంది అనుకోండి, సడన్గా పెట్రోల్ అయిపోయినా, సడన్గా తొక్కడం మానేసినా, ఏం చేయకపోయినా కూడా సాఫీగా వెళ్ళిపోతుంటుంది. అవును కదా, వెళ్తుంది కదా. అలాగని చెప్పి మీరు పెట్రోల్ ఇంకొక ప్రయాణం చేయండి, ఏమవుతుంది? కొంత దూరం వెళ్ళాక ఆగిపోతుంది, ఇంకా కదలదు. అక్కడ పెట్రోల్ కొట్టించుకుంటే పెట్రోల్ కూడా ఉండదు. పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు చాలామంది జీవితంలో అనమాట, నేను ప్రార్థన చేయకపోయినా సరే పర్వాలేదు, మంచిగా వెళ్ళిపోతుంది, నేనేమి చేయకపోయినా పర్లేదు, దేవుడు చూడలేదు,
దేవుడు ఏం అంటలేదు, వాడు మంచిగా వెళ్ళిపోతుంది అనుకుంటారు. సడన్గా ఒక చోట బ్రేక్ పడుతుంది, ఇంకా అక్కడి నుంచి చాలా కష్టమైపోతుంటుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయావు, నాకు దూరం అయిపోయావు, నా సన్నిధికి రావటం మానేసావు, నాతో మాట్లాడటం మానేసావు. అందుకని తప్పుపోయిన కుమారుడికి కనెక్షన్ లేదు తండ్రితోటి, కనీసం కనుచూపు మేరలో లేడు, నష్టపోయాడు, లాసిపోయాడు. ఎంత పోయినా కానీ ఎప్పుడైతే తండ్రి గుర్తొచ్చి తండ్రి దగ్గరికి వచ్చాడో క్షమాపణ, హల్లెలూయా, మరొక ఛాన్స్ ఇస్తున్నాడు, అనదర్ ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు, ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు, స్వీకరిస్తూ ఉన్నాడు. మరలా మొదటి స్థానమే ఇచ్చాడు, పన్నోడి స్థానం ఇవ్వలేదు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఈ రోజున జస్ట్ నమ్మటం. ఏంటంటే ఇంకా అయిపోయింది నా లైఫ్ అని నమ్మొద్దు. ఖచ్చితంగా నా దేవుడు ఇక్కడ నుంచి నా జీవితాన్ని మరలా ఉన్నతమైన స్థితిలో పెట్టగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది, బి ఫెయిల్ అయిపోయింది, సి ఫెయిల్ అయిపోయింది, వై ఫెయిల్ అయిపోయింది, కానీ ఇంకా జడ్ మిగిలి ఉన్నది. ఆమేన్. ఎన్ని ఫెయిల్ అయినా కానీ ఖచ్చితంగా నీ కొరకు మళ్ళా ప్రణాళికను దేవుడు సిద్ధం చేసే ఉంచాడు. ఆమేన్. ఆయన ప్రణాళికలంట చాలా ఉన్నతమైన, చాలా ఉన్నాయంట, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని ప్రణాళికలైనా వెలిగి తెలుతాడు దేవుడు నీ కొరకు. 99 గొర్రెలు విడిచిపెట్టంట, ఒక్క దానికోసం వెళ్ళాడంట దేవుడు. చూసారా? అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? తప్పిపోయినటువంటి నిన్ను మరలా చేర్చడానికి ఎంత దూరమైనా వస్తాడు, ఎక్కడికైనా వస్తాడు. ఇక్కడ చూడండి, చాలా మంచి మాట. నిజంగా దేవుని మాట నమ్మితే అవ్వమ్మ గారు ఏం చేసేది? పండు తినకపోయేది. మాట నమ్మకపోవడం వల్ల వచ్చిన నష్టం అదంతా కూడా. నమ్మితే ఏం చేస్తుంది? లేదు లేదు, మా దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా నేను తిన్నాను. నమ్మలేదు కాబట్టి తిన్నది. నమ్మితే నమ్మకపోవడం వల్ల వచ్చిన నష్టం అదంతా కూడాను. ఈరోజు నేను అంటాను, మీలో జీవితంలో చాలా నష్టపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నమ్మకపోవటం వల్ల. నా దేవుడు నాకు నష్టాన్ని ఇవ్వడు, నేను నమ్ముచున్నాను, ఏది నష్టపోను. హల్లెలూయా. ఈరోజు నేను ₹1 నష్టపోను. ఆమేన్. చెప్తారు మీరు ప్రతిరోజును? నిజంగా అలా చెప్పు చూడండి, ₹1 నష్టపోరు. నమ్మాలి, పలకట మాత్రమే కాదు, అది నమ్మాలి. చెప్తున్నాడు కదా దేవుడు, కొండను చూసి నిశ్చయముగా ఏం చేయాలంటండి? పలికేస్తారు అందరూ, కానీ నమ్మకంతో పలకాలంటండి. నిజంగా నమ్మి పలికినట్లయితే ఖచ్చితంగా అద్భుతాలు మనం చూడగలుగుతాం. మా జీవితంలో నేను ఎన్నో అద్భుత కార్యాలను చూస్తూ ఉంటుంటాను. దేవా ఇది కావాలి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, నువ్వు ఇచ్చినందుకు వందనాలు దేవా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ఎప్పుడైతే పలుకుతుంటుంటావో ఆల్మోస్ట్ అన్నీ కూడా దేవుడు తగిన సమయంలో తగిన విధంగా అన్నీ సమకూరుస్తుంటుంటాడు. చాలామంది అలా జరుగుతాయి, అందరికి జరిగితే ఏంటిలే. చూసారా? నీ నమ్మకి చెప్పినా నీకు జరుగునుగాక అంటూ ఉన్నాడు. నువ్వేది నమ్ముతావో అది పొందుకుంటావు. ఇక్కడ చూడండి, నమ్మలేదు అవ్వమ్మ గారు. దేవుడు అలా చెప్తాడులే, మనకి ఏదో మేలు అంట. ఎవడో సైతాన్ గారు చెప్పిన మాటదా నమ్మేసి మేలు జరుగుతుందంటే చేసేసింది అమ్మాయి. సో దేవుడు చెప్పింది జరిగిందా, దెయ్యం చెప్పింది జరిగిందా? దేవుడు చెప్పిందే జరిగింది. దెయ్యంగాడు ఏం చెప్పాడు? నీకు మేలు జరుగుతుంది, నువ్వు గొప్పడు అవుతావు అని చెప్పాడు. కానీ ఆ పండు తిన్న వెంటనే గొప్పలు అయ్యారు వాళ్ళు. ఇంకా ఉన్న పరిస్థితి దిగజారిపోయింది, దేవునికి దూరం అయిపోయారు, కష్టం ఎదురైంది, నష్టం ఎదురైంది. అసలు ఈ పిల్లలకు అనేటువంటి సమస్య ఎక్కడి నుంచి ఎత్తిపడింది అనుకుంటున్నారు? ఆ పండు తినటం వల్లే. ఎంత ఇరుకులో పాడేశాడు చూసారా సైతానుగాడు. సైతానుగాడు నేను నిరికిస్తాడు, ఎందుకంటే అడి ఇరుకులో ఉంటాడు కాబట్టి, వాడి సమస్యలో ఉంటాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. ఆమేన్. దేవుడిని అందరూ నమ్ముకుంటారంట, కానీ కొందరు నమ్మకంగా జీవిస్తారంట. అందుకని దేవుడు ఒక మాట చెప్తాడు, పిలువబడిన వారు అనేక మంది, ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మంది మాత్రమే. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. మన నమ్మకం ఎలా ఉండాలి తెలుసా? దేవుని మహిమను చూసేంతగా ఉండాలి. ఆమేన్. నమ్ముతున్నారు మీరు అందరం, చాలామంది నమ్మరు కాబట్టి చర్చికి వచ్చారు, నమ్మరు కాబట్టి వాక్యం వింటున్నారు. కానీ ఎంతవరకు నమ్ముతున్నారంటే ఆదివారం చర్చికి వెళ్ళాలి, లేకపోతే ఏదో జరుగుతుంది మనకి. నిజంగా నువ్వు చర్చికి రాలేదనుకోండి, ఆ రోజు ఏదన్నా కాలుకి దెబ్బ ఏలుగు దెబ్బ తగిలింది అనుకోండి, అదిగో చర్చికి వెళ్ళలేదు కాబట్టి దేవుడు ఇది చేశాడు. కానీ అది వాస్తవం కాదు.
వింటున్నారా? చర్చికి వెళ్ళలేదు కాబట్టి నీకు ఏదో దెబ్బ తగిలిసిందంటే దేవుడు చేశాడని అనుకోద్దు. అది నిజమే, నీకు చర్చికి వెళ్ళకపోవడం వల్ల కళ్ళు ఉండొచ్చు, ఆ దెబ్బ సైతాన్ గడి దాడి నీ మీద జరిగి ఉండొచ్చు. కానీ నువ్వు ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే ఆ దాడి నీ మీద జరగకుండా ఉండటానికి దేవుని వాక్యం చేత, విశ్వాసం చేత నువ్వు ప్రొటెక్ట్ చేయబడి ఉంటావు. కాబట్టి ఏ కీడు నీకు సంభవించినా అది కీడుగా నీకు జరగదు అంటాడు కదా. గాఢాంధకార పులువలో నేను సంచరించిన కానీ ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆదాము అవ్వలు చూసినట్లయితే దేవుడు స్పష్టంగా స్వయంగా వారితో మాట్లాడి నియమించిన నియమ నిబంధనల్ని ఉల్లంఘించారు. చూడండి, మనకి హెల్మెట్ పెట్టాలి, లేకపోతే ఫైన్, రోడ్డుకి ఎడం పక్కన వెళ్ళాలి, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎంత గొప్ప వ్యక్తి అనేది పాటించకపోతే ఖచ్చితంగా ఏమవుతుంది, ఎన్నాలంటే ఆపి ఫైన్ వేసారు. ఇప్పుడు అదేమీ లేదు, సీసీ కెమెరాలు అన్నీ కూడా. నువ్వు వెళ్ళిపోతావు ఏమి తెలియనట్టు, సడన్గా ఇంటికి సెల్ ఫోన్కి బిల్లు వస్తుంది అనమాట. ఎలాగొస్తుంది, ఎవరు చూస్తారు అంటే తెలియదు మనకు. అప్పుడు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు కనిపించదు, కానీ ఫలితం వచ్చినప్పుడు కనిపిస్తుంది అనమాట. అలాగే మన జీవితంలో దేవుడు ఎంతో అవకాశం ఇచ్చాడు, దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఇవన్నీ వినియోగించుకోకుండా చివరికి వచ్చి బాధపడుతుంటారు చాలామంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చూపించాలని ఆశపడుతున్నాను. బ్రదర్, నేను దేవుని నమ్ముకున్నాను, కానీ నా జీవితంలో అద్భుతం జరగట్లేదు. ఎందుకని అనుకుంటున్నారు? ఆశపడాలి. ఆశపడే ప్రాణం దేవుడు ఏం చేస్తాడంట, తృప్తిపరుస్తాడు. నేను రీసెంట్గా నర్సరావుపేట వెళ్ళాను. ఒక సహోదరి ప్రతిరోజు 3:30కి లేస్తుంది, చక్కగా 3:30 లైవ్లో పాలు పంచుకుంటుంటుంది, ఆ వాక్యం వింటుంది, ప్రతిరోజు స్తుతి చేస్తూ ఉంది, ఎన్నో సమస్యలు గుండా వెళ్తుంది. ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని స్తుతించి దేవుని మహింపరుస్తూ ఉందో గమనించాలి. మనకు బాగా చలి పెడుతుంది అనుకోండి, హీట్ అక్కడ మంట ఉన్నది, అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి కొలిది చలి ఏమవుతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే హీట్ దగ్గర అవుతున్నాం కాబట్టి. అలాగే ఎవరైతే దేవునికి దగ్గర అవుతారో, దేవుని స్తుతిస్తారో, దేవుని మహింపరుస్తారో వాళ్ళు ఇంకా సమస్యలు తీసేదేవా, సమస్యల నుంచి విడిపించేదేవా అని ప్రార్థన అవసరం లేదు. ఆటోమేటిక్గా వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా సమస్యపోతాయి, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సహోదరి ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సందులో ప్రార్థించడం మొదలుపెట్టిందో, స్తుతించడం మొదలుపెట్టిందో, ప్రతిరోజు క్రమంగా పాలు పంచుకోవడం మొదలుపెట్టిందో, ఆమె శరీరంలో ఉన్న రోగాలన్నీనంట ఆటోమేటిక్గా మాయమైపోతాం ప్రారంభించాయంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ ఎర్లీ మార్నింగ్ ప్రభు సన్నిధిలో పాలు పంచుకుని ఎవరైతే కమ్యూనియన్ సర్వీస్ తీసుకుంటూ ఉన్నారో, అంటే ప్రభు బలలో పాలు పంచుకుంటున్నారో వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు, అంతవరకు ఎన్నో సమస్యలు అనిపించారంట శరీరంలో, మనస్సులో, ఇంట్లో. ఎప్పుడైతే ప్రతిరోజు క్రమంగా ఆ యొక్క ప్రభు బల్ల ఆరాధనలో పాలు పంచుకుంటూ ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని మహింపరుస్తూ, మొట్టమొదటి సమయం విన్నారా, లేచిన వెంటనే అనగా 3:30, 4కి లేవటం, ప్రతిరోజు మొట్టమొదటి సమయం గంట దేవునితో గడిపేసిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఎనర్జెటిక్గా ఉంటుందంట, శక్తి ఉంటుందంట, సామర్థ్యం ఉంటుందంట. ఏ శత్రువు వచ్చినా, ఏ సమస్య వచ్చినా అంతిమ విజయం వారిదేనంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జరుగుతుంది అంతనంటే మొట్టమొదటి సమయాన్ని ఎవరికి ఇస్తున్నారంట, వాళ్ళు దేవునికి ఇవ్వడం ప్రారంభించారంట, దేవుని సందులో గడపడం ప్రారంభించారంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, లేచిన వెంటనే ఖచ్చితంగా మొట్టమొదటి గంట దేవునితో గడపడం నేర్చుకోండి. అప్పుడు మీరు చేసే వ్యాపారమైనా సరే, మీరు చేసే ఉద్యోగమైనా సరే, మీరు చేసే ప్రయాణమైనా సరే, ఏదైనా సరే ఆపద వచ్చినా కానీ అంతిమ విజయం మనదే. ఆమెన్, ఆమెన్. నేను పొద్దుటే ఒక ఒప్పుకోలు ప్రార్థన చేపిస్తాను అనమాట ఈరోజు కొరకని. ఈరోజు నేను ఏ సమస్య ఎదుర్కోను, ఈరోజు నేను అభివృద్ధి చెందుతున్నాను, ఈరోజు నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, ఈరోజు నేను గొప్ప వ్యక్తిని, ఈరోజు నాకు ఏ యాక్సిడెంట్లు సంభవించవు. ఇలాగా ప్రతిరోజు ఒక్కరోజు మిస్ అవ్వకుండా నేను పలుకుతాను. దగ్గర కొన్ని వేల మంది చేత మాట పలికిస్తూ ఉంటుంటాను. నిజంగా పలక 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 ఏమైందంటే అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చూస్తూ వస్తూ ఉన్నాం. ఎంతో భయంకరమైన యాక్సిడెంట్ అయిందంట, కానీ చిన్న స్క్రాచ్ కూడా పడలేదంట. ఎందుకని చూడండి, మరణదూత బయలుదేరి వెళ్తూ ఉన్నాడంట, కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కరు కూడా చనిపోలేదంట. ఎందుకని? ప్రొటెక్షన్ ఉంది. హల్లెలూయా. యేసు రక్తాన్ని ప్రోక్షించుకున్నారు వాళ్ళు, యేసు రక్తం వెనుకున్నారు వాళ్ళు, యేసు రక్తం క్రింద ఉన్నారు. యేసు రక్తం వారిని ప్రతి మరణదూత నుంచి వారిని కాపాడడం జరిగిందనమాట. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది అనేక సమస్యలు గుండా వెళ్తున్నారు, అనేక బంధకాలు గుండా వెళ్తున్నారు, అనేక ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నారు. ఎప్పుడైతే యేసు రక్తం క్రిందకి మీరు వచ్చారో, యేసు నామంలోనికి మీరు వచ్చారో, యేసు దగ్గరికి మీరు వచ్చారో, అది ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఆమేన్. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలంట? జీవమరణాలు 4 వశం. ఈరోజు నాకేం ఉద్యోగం రాదులే, ఈరోజు నాకేం జరగదులే, ఈరోజు నాకేమి, మీరు ప్రకటించేశాక ప్రభు మాత్రం ఏం చేస్తాడు కదా? మరి ఏం పలకాలి? ఈరోజు నేను ఉన్నతమైనటువంటి వ్యాపారం చేస్తున్నాను, ఈరోజు నేను మంచి జీవితం జీవిస్తున్నాను, ఈరోజు నేను ఒక్క రూపాయి కూడా నష్టపోను, ఈరోజు నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిగా నేను జీవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జస్ట్ నమ్మితే చాలంటండి. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీ జీవితం ఎంత సర్వనాశనం అయిపోయినా కానీ నువ్వు నమ్మినట్లయితే దేవుడు మళ్ళీ నిన్ను లేపి ఊహకందని రీతిలో అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. ఆమేన్. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్. ప్రియులారా, వాక్యం చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? నా జీవితం నేను అప్లై చేసుకున్నది మీకు చెప్తాను. సీక్రెట్ మీరు వింటే ఖచ్చితంగా మీరు కూడా ఫలిస్తారు. స్కూల్లో మా మాస్టర్ పాఠం చెప్పినప్పుడు ఏం చేసాడంటే, ఒక పాఠం ఒక లైన్ చెప్తుంటేనంట, ఒరే నేను ఇలా బోర్డు మీద రాసే లోపల లేకపోతే నేను చెప్పినటువంటి మాట మీరేం చేయాలి తెలుసా? వెంటనే క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసి మనసులో ఏం చేయాలి? 2 సార్లు అని వేసుకోవాలి. వింటున్నారా? ఎప్పుడైతే మనసులో 2 సార్లు దాన్ని పలుకుతూ ఉన్నామో ఆటోమేటిక్గా అది మైండ్లో ఫిక్స్ అవుతుందంట. తర్వాత మాస్టర్ ఏదైనా ప్రశ్న వేసాడనుకో ఖచ్చితంగా ఈజీగా చెప్పగలుగుతారు వాళ్ళు. కానీ కొంతమంది అంటే ఇదే చెప్తారులే, వెళ్ళామా, ఒక గంట కూర్చున్నామా, అంతే, అటెండెన్స్ చేయించుకున్నాం కాబట్టి వెళ్ళిపోదాం, అయిపోయింది. ఇలా వచ్చి వెళ్ళినటువంటి వారి జీవితాలు ఎప్పుడైనా అద్భుతాలు పొందుకుంటారంటే 25 సంవత్సరాలు బట్టి అదే కుర్చీలో కూర్చుంటారు, 25 సంవత్సరాలు బట్టి అదే జీవితం జీవిస్తారు. ఏ విధమైనటువంటి సాక్ష్యం ఉండదు, ఏ విధమైన అభివృద్ధి ఉండదు, ఏ విధమైన ఆశీర్వాదం ఉండదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆదికాండం 1:28 ప్రకారం మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించాలంట, లోపరుచుకోవాలంట, ఏలుబడి చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలుబడి చేయాలంట. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నువ్వు ఏలుబడి చేయాలి, నువ్వు చేస్తున్న పనిలో నువ్వు ఏలుబడి చేయాలి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావో ఆ ఫీల్డ్లో నువ్వు ఏలుబడి చేసేవారిగా ఉండాలి. ఆమేన్. ఎవరు ఏలుబడి చేస్తారు? ఎవరు చేస్తారండి? రాజులు, అధికారులు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు పేతురు పత్రికలో, మీరు రాజులని యాజక సమూహం అంటూ ఉన్నాడు. యోహాను 1:12లో నేను మీకు అధికారం ఇస్తున్నాను, పవర్ ఇస్తున్నాను అంటూ ఉన్నాడు. దేవుడు ఉచితంగా ఇస్తాను కూడా తీసుకోవట్లేదండి. నమ్మితే చాలు మీకు ఇచ్చేస్తాను అంటున్నాడు దేవుడు. జస్ట్ బిలీవ్ సిస్టమ్ అనమాట. నమ్మకాన్ని బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి చిన్న ఏనుగుని పెంచుతూ ఉన్నాడంట. ఏనుగు చాలా బలం ఉంటుంది కదా, తాళ్ళు వేసి కడుతుంటే తెంపుతుందని చెప్పి ఆయన ఒక చిన్న చైన్ వేసాడంట. చైన్తో బంధించాడు దాన్ని. చిన్నపిల్ల, చిన్న చైన్ కాబట్టి ఎన్నో తాళ్ళు తెంపింది. ఈ చైన్ వేస్తే ఏం చేసింది? లాగిందంట. చైన్ తెగలేదు. 2 రోజులు చూసింది, 3 రోజులు చూసింది, రోజు ప్రయత్నం చేస్తుంది కానీ చైన్ తెగలట్లేదు. ఆ చైను గట్టిగా ఉంది కాబట్టి ఇంకా అనుకున్నదంట ఏనుగు, ఇంకా నా వల్ల కాదు, ఇక్కడే ఉండడం బెటర్ అని చెప్పి ఆ కాలుకి చైన్ ఉంది కాబట్టి ఇంకా అక్కడే పడుకుంటుందంట, అక్కడే తింటున్నా అక్కడే ఉంటుందంట. ఇలాగా దగ్గరగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. చైన్ చూస్తే అంతే ఉంది, ఏనుగు చూస్తే పెద్దదైపోయింది. కానీ అది తన జీవితంలో ఎప్పుడు కూడా చైన్ తెంపలేకపోయిందంట. కారణం ఏంటంటారు? మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఎలాగంటే ఇంకా ఈ చైన్ తెంపడం నా వల్ల కాదు, ఈ యొక్క లిమిట్ దాటి నేను వెళ్ళలేను, కాబట్టి ఈ చైన్ అనే బంధకం నుంచి నేను విడుదల పొందుకోలేను, ఇంకా నా జీవితంలో నేను సాధించలేను అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నదో తన జీవితాంతం అక్కడే ఉండిపోయిందంట. వాస్తవం కదా, దాని కాలుతో ఎలాగందంటే ఆఫ్టర్ అలా చైన్ దానికి. ఈరోజు మీలో చాలామంది జీవితాలు కూడా అలాగ ఉన్నాయి. ఎన్నో బంధకాలు గుండా మీరు వెళ్తున్నారు, ఎన్నో అవమానాలు గుండా మీరు వెళ్తున్నారు. జీవితంలో ఎక్కడో ఆగిపోయినట్టు అనిపిస్తూ ఉంది. ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు, ఏదో సాధించాలనుకుంటున్నారు కానీ సాధించలేకపోతున్నారు, ఏదో చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటారు? ఎందుకని అంటే మీ మైండ్లో ఒకటి దాన్ని నమ్మేశారు, మీరు ఒకటి ఫిక్స్ అయిపోయారు. ఇంకా నా జీవితం బాగుపడదు, ఇంకా నా జీవితంలో నేను సాధించలేను, ఇంకా నా వల్ల కాదు అనేటువంటి రీతిలో మీరు ఏం చేశారంట? ఫిక్స్ అయిపోయారు. అందుకని ఏమీ సాధించలేకపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఎవడను క్రీస్తునందున్నడలా సమస్తమును గతించెను, నూతనమవుతూ ఉన్నాయంట. సమస్తము గతించిపోతాయంట.
అది ఎటువంటిదైనా సరే, ఏ సమస్య అయినా సరే. నా జీవితంలో నేను ఎప్పుడూ ఒక సాక్ష్యం చెప్తూ ఉంటుంటాను. ఏంటి ఆ సాక్ష్యం అంటే, నాకు చాలా భయంకరమైన అనారోగ్య సమస్య ఉండేది. ఫైల్స్తో నేను చాలా బాధపడేవాడిని. అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, అనేక ప్రయత్నాలు చేశాను. చివరికి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటంటే, నిజంగా ఇది క్యూర్ అయ్యే సమస్య కాదు, ఇంకా దీని సమస్య ఇంతే, చాలామంది ఆపరేషన్ చేసినా కూడా ఈ సమస్యలో ఉంటుందని చెప్పారు. మనుషుల మాటలు బట్టి నన్ను నేను నమ్మేశాను అనమాట. ఏంటంటే, ఇంక ఇంతే, ట్యాబ్లెట్లు వాడిని ఏం చేసినా ఇది ఇంతే సమస్య అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం చదవటం మొదలుపెట్టానో, వాక్యంలో ఉన్న సత్యాన్ని నేను తెలుసుకోవటం మొదలుపెట్టాను, ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందేశాను అనే సత్యం తెలిసిన తర్వాత ఏమైంది తెలుసా? సత్యము మిమ్ములను స్వతంత్రులు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో వచ్చారో నాకు తెలీదు, ఏ బంధకాల్లో మీరు ఉన్నారో తెలియదు, కానీ సత్యం ఏంటంటే ప్రతి బంధకానికి మన యేసయ్య వెల చెల్లించేశాడు. హల్లెలూయా. ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం ఇచ్చేశాడు. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి మన యేసయ్య మనల్ని విమోచించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేయాలంట? ఆయన విమోచించేస్తే నేను ఎందుకు బంధకాల్లో ఉన్నానని మీరు అంటారు. అమ్మ శుభ్రంగా అన్నం పెట్టి టేబుల్ మీద వండి పెట్టేసింది, అయినా ఆకలి ఉంది నీకు. ఎందుకని? టేబుల్ మీద కూర్చున్నావు, టేబుల్ దగ్గర చైర్ వేసుకుని, అయినా సరే నీ ఆకలి తీరలేదు. ఎందుకని? తినలేదు, దాన్ని స్వీకరించలేదు. నీ ఆకలి తీరాలంటే అన్నం వండినా, అక్కడ పెట్టినా, అన్నీ చేసినా కానీ నీ ఆకలి తీరదు. నీ పని ఉన్నది, ఇంకా అమ్మ పని అయిపోయింది. అక్కడ అమ్మ చేయవలసింది చేసేసింది, అమ్మ వర్క్ అంతా కూడా కంప్లీట్. కానీ ఇంకెవరిది ఉందంట? నీ పని మాత్రం ఉంది, నువ్వు చేయవలసింది ఉంది, నీ పోర్షన్ ఉంది. ఇంకాను వాడు ఇంకా అమ్మ ఆకలేస్తుందని ఏడిస్తే పొరపాటు ఎవరిది? ఈరోజు చాలామంది ఇంకాను, దేవా నా జీవితంలో ఈ సమస్య పరిష్కరించబట్టలేదు, దేవా నేను అప్పు నుంచి బయటపడతలేదు, దేవా నా యొక్క జీవితంలో ఎందుకు ఈ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అని ఇంకా దేవుడికి ప్రార్థన చేస్తారు చాలామంది. ఇంకా దేవుడు ఏదో చేయవలసింది అన్నట్టు, దేవుడు ఏదో లోపం ఉన్నట్టు. కానీ వాస్తవం ఏంటంటే మనం చేయవలసింది ఉంది, మన పని ఉంది. నువ్వు చేయవలసిన పని దేవుడు ఎప్పుడు చేయడు. నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే, నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు. చూడండి, లాజర్ గారు సమాధిలో ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఆ రాయిని తొలగించండి, లాజర్ నేను రప్పిస్తాను. వింటున్నారా? రాయిని మీరు తొలగించండి. మీరు తొలగించగలుగుతారు కదా రాయి అంటే. గబగబా నలుగురు వెళ్ళి ఏం చేశారు? ఆ రాతిని ఎలా దొరిలించారంట పక్కకి. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? లాజరు బయటికి రా. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మీ ఊరిలో ఎవరన్నా చనిపోయి అక్కడ మనిషిని అక్కడ పెట్టారనుకోండి, చనిపోయిన వ్యక్తిని ఏమంటారు మీరు? పేరు ఊరు పోతాయి. నేను ఇంకా ఏమంటారు? బాడీ ఎక్కడ పెట్టారు? బాడీ వచ్చిందా? బాడీ ఉన్నదా? ఇంకా దానికి పేరు ఊరి అడ్రస్ అంతా పోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? లాజర్ బాడీ ఎక్కడుంది అని చెప్పి లాజర్ బాడీతో మాట్లాడతలేదు, దేవుడు జీవంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాటలో జీవం ఉన్నది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? లాజరు బయటికి రా అంటున్నాడు. అబ్బా, ఎవరన్నా పిలిచారు ఎప్పుడన్నా మీరు చనిపోయిన వ్యక్తిని పేరు పెట్టి? పిలిచుంటే బ్రతికేవారేమో, కానీ మీరు ఎప్పుడు పిల్లలేదు. బాడీ బాడీ అంటున్నారు కాబట్టి బాడీ లాగానే వెళ్ళిపోతుంది సమాధిలోకి. దేవునికి మహిమ కలుగును గాక. ట్రై చేసి చూడండి ఈసారి ఎక్కడన్నాను, దేవుడు అద్భుతం చేయొచ్చు. ఆమేన్. దేవుడు ఏం చేశాడంట? లాజరు బయటికి రానంటే వచ్చాడంట. వచ్చినట్టు ఎలాగొచ్చాడు ఆయన? మమిఫికేషన్ అంటే మొత్తం అన్ని కట్టేసి బంధకాలతోటే బయటకు వచ్చాడు. చూసారా? దేవుడి చేత పిలువబడినవారు కూడా బంధకాలు ఉంటారనమాట. దేవుడి చేత నడిపించబడేవారు కూడా బంధకాలు ఉంటారు కదా. బ్రదర్, వాళ్ళు దేవుడు నమ్ముకున్నా కూడా ఎందుకని బూతులు తిడుతున్నారు? చూసారు, ఇక్కడ దేవుడు బ్రతికింతేనే లాజరు బయటకు వచ్చాడు, కానీ ఎలాగున్నాడు? బంధకాల్లోనే ఉన్నాడు. దేవుడు పిలిస్తేనే లాజరు బయటకు నడుచుకుంటూ వచ్చాడు, కానీ ఎలా ఉన్నాడు? ఇదే చాలామంది దేవుడిని నమ్ముకుంటారు, యేసుప్రభువుని నమ్ముకుంటారు, ప్రార్థనాపూర్వకంగానే బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కానీ లాస్లో ఉంటారు, బంధకాలు ఉంటారు. ప్రార్థనాపూర్వకంగానే పెళ్లి చేసుకుంటారు, కానీ బంధకాలు ఉంటారు. ప్రార్థనాపూర్వకంగానే ఇంకా అన్నీ చేస్తారు, కానీ ఆయన కూడా బంధకాలు ఉంటారు. ఎందుకని అంటారు? ఆ బంధకాలు ఎవరు తీయాలంట? అప్పుడు దేవుడు చెప్తున్నాడు అనమాట, అదిగో లాజరు వచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలంట? వాని కట్లను మీరు విప్పండి. హల్లెలూయా. ఈ సత్యం తెలుసుకుంటే మన జీవితంలో చాలా విషయాల్లో బయటపడిపోతాం. మనం చేయవలసిన పని మనం చేయకుండా దేవా చేయంటే కట్లు ఇప్పండి, కట్లు ఇప్పుడు ఇంకా అక్కడ బ్రతికించడం మీ వల్ల కాదు కాబట్టి నేను బ్రతికిస్తాను, బయటికి తీసుకొస్తాను. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి నీ జీవితంలో ఏది చేయాలో అది నేను చేస్తాను, నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి. అప్పుడు ఆయన కొట్లు ఇప్పారంట. ఎవరు కొట్లు? ఇంకా వాళ్ళ అక్క చెల్లెలు అంత ఉన్నారు కదా, గబగబా వెళ్ళి మనకు సినిమాలు అయితే చూస్తుంటాం కొట్లు ఇప్పుతున్నట్టు. ఎంత అద్భుతమైన సత్యం దాగుంది ఇక్కడ. ఇంకా అర్థమైంటో చాలామందికి, ఎందుకని నా జీవితం ఇంకా ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత బైబిల్ చదువుతున్నాను, దేవుడు నమ్ముకున్నాను. ఇంకొక విషయం చూద్దాం మనం. యేసు ప్రభువు వారు శిష్యులు కలిసి బోట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సడన్గా అదే బోట్లో ఏమొచ్చిందంట? తుఫాన్ వచ్చింది, మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ బోట్లో ఎవరున్నారు? యేసయ్య. కానీ సండే స్కూల్లో పాట పాడతాం మనం, ఏమని? యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం, ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. జీసస్ ఇన్ ద ఫ్యామిలీ, హ్యాపీ హ్యాపీ హోమ్, హ్యాపీ హ్యాపీ హోమ్, హ్యాపీ హ్యాపీ హోమ్. హల్లెలూయా. యేసు ఉన్న ఇంటిలో ఏంటంటే ఎంతో సంతోషం. మరి యేసు ఉన్న బోటులో ఎంతో గందరగోళం ఉంది. అక్కడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. యేసుప్రభు ఉన్నాడు పైగాను, కానీ ఏం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోతున్నాడు ఆయన. నిజంగా నీలో యేసయ్య ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత గందరగోళం ఉన్నా కూడా నువ్వు గాఢ నిద్రలో ఉంటావు, నువ్వు గందరగోళం చెందవు. అదే బోటులో యేసయ్య హాయిగా నిద్రపోతున్నాడు, అదే బోట్లో ఉన్న మిగతా శిష్యులంతా కూడా గందరగోళంలో ఉన్నారు. దేవుని నమ్ముకున్న వారికి, దేవుని కలిగి ఉన్న వారికి తేడా ఏంటంటే, మనుషులందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఆనందం వెంట పరుగులు తీస్తున్నారు, కానీ అతి కొద్ది మంది మాత్రం ఆనందంతో జీవిస్తున్నారు. ఆనందం వెంట పరుగులు తీయొద్దు, అద్భుతాల వెంట పరుగులు తీయొద్దు. అద్భుతాలను కలిగి జీవించాలి, ఆనందం కలిగి జీవించాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలామంది ఎందుకని ఓడిపోతారంటే లైఫ్లోను, చాలామంది ఎందుకని సక్సెస్ సాధించలేకపోతారంటే, దేవుడు గొప్పడని నమ్ముతారు, దేవుడు చేయగలరని నమ్ముతారు, కానీ నాకు చేయగలరని నమ్మరు అనమాట. విన్నారా? దేవుడు స్వస్థపరచగలరని ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ నమ్ముతారు. కానీ దేవుడు నా జీవితంలో ఉన్న ఈ సమస్య నుంచి స్వస్థత ఇస్తాడు, నా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేసేసాడు అని ఎంతమంది నమ్ముతారంటే ఎవరి చేతి లేకమన్నమాట. దేవుడు మిమ్మల్ని కోటీశ్వరుడు చేయగలరని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా? హల్లెలూయా. మనం పాడతాం కదా, యేసయ్య నామములో శక్తి ఉంది, నమ్మితే చాలు పొందుకుంటావు శక్తిని. ఎంత సింపుల్ అండి అసలేని. నిజంగా ₹1,00,00,000 సంపాదించుకోను, కానీ మీకు 10,000 జీతం అనుకోండి, నెలకు 10,000 అయితే సంవత్సరానికి 1,20,000. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ₹1,00,00,000 వస్తాయి? అటువంటి దేవుడు ఏమన్నాడు? నువ్వు నమ్మితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయనకి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి నమ్మితే పొందుకుంటాం లేదా? ఆయనకు ఒక ఆశ కలిగిందండి, దేవా నాకు ₹50,00,000 కావాలి అని చెప్పి ఆయనకున్న చెక్ బుక్ని తీసి దాని మీద చేతులేసి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మీరు ఎవరు నమ్మరో పొందుకోరు, నమ్మనులు ఏం చేస్తారు? చెక్ మీద చేతి డబ్బులు వచ్చేస్తా. ఎవరికి రావు, ఇలాగ అనవులు ఎవరికి రావు, వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఇందులో 50,00,000 వచ్చేలా చేసినందుకు వందనాలు దేవా, ఇచ్చేలా చేసినందుకు వందనాలు దేవా. ఆమెన్, ఆమెన్ అన్నారా? కనీసం ఆమెన్ అన్న కూడా అద్భుతమే, ఎందుకంటే దానిలో పాలు భాగస్తులు అయిపోతారు. నేను కథ చెప్పట్లేదు, 100% జరిగిన విషయం చెప్తున్నాను. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేసి పలికాడో, తర్వాత దేవుని వాక్యం బోధిస్తాడు, దేవుని గురించి చెప్తుంటాడు కాబట్టి ఆయన కొంతమందికి దేవుని వాక్యాన్ని బోధించాడంట, కొంతమంది కొన్ని సలహాలు ఇచ్చాడంట. ఆ దేవుని వాక్యానుసారమైన సలహాలు కాబట్టి వాళ్ళు పాటించారు, అద్భుతాలు పొందుకున్నారు. ఎంతగా దీవించబడ్డారంటే అవతల వాళ్ళు 50,00,000 కానుక ఇచ్చే స్థితిలోకి వెళ్ళారు. హల్లెలూయా. వెంటనే 50,00,000 వేశారంట. వచ్చిందా లేదా? ఇలాంటివి నమ్మకండి. అకౌంట్లోకి డబ్బులు వస్తాయంటే నమ్మకండి, ప్రార్థన చేస్తే డబ్బులు వస్తాయని నమ్మకండి. మరి ఏం చేస్తే డబ్బులు వస్తాయి? పని చేస్తే డబ్బులు వస్తాయి, దాన్ని నమ్మండి. మీరు పని చేసుకోండి, పని చేసుకుని సంపాదించుకోండి. 50,00,000 ఇప్పుడు సంపాదిస్తారు. ఇది జరిగిన కదా, జరిగిన సంఘటన, ఇది వాస్తవం. కావాలంటే నేను చూపిస్తాను చెక్ కూడా, మీకు రావచ్చు మీరు ఎవరన్నా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం బిలీవ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా ఉంటుంది అనమాట, ఎనాలిసిస్ ఉంటుంది అనమాట. అద్భుతం అంటే నీ ఎనాలిసిస్కి అందేది కాదు, నీ ఊహకు అందేది కాదు,
నీ కన్నులతో చూసేది కాదు, నీ చెవులతో వినేది కాదు, ఈ మనిషి హృదయానికి గోచరమయ్యేది కాదు. హల్లెలూయా. అద్భుతం అంటే ఎవరో వివరించదగినటువంటిది కాదు. యేసుప్రభుని ముడితే రక్తధార ఆగటం ఏంటి? ఏ సైన్స్ చెప్తుంది దానికి కారణం? ఏ వైద్యశాస్త్రం వివరిస్తుంది దానికి కారణం? ఎవరు వివరించలేరు. ఇంకా అది అద్భుతం అంటారు దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోని చెయ్యి అంట, అందులో ఎముకలు లేవు, ఏమీ లేవు, తోలు ఒకటి ఎలాడుతుంది. ఆ చేతితోటి దేవుడు అన్నాడంట, చాపు అన్నాడంట. చాపితే సడన్గా ఎముకలు వచ్చేసాయి, నరాలు వచ్చేసాయి, మాంసం వచ్చేసింది, నార్మల్ చేయి అయిపోయింది. దాన్ని ఏమంటారు? అద్భుతం. అది ఏ మెడికల్ హిస్టరీకి అందదో, ఏ వైద్యశాస్త్రాన్ని కూడా వివరించలేరు, ఎన్ని ప్రయోగాలు చేసినా ఏం చేసినా కూడాను. కానీ ఈరోజు మనిషి జ్ఞానంతో ఏం చేస్తున్నాడంటే, ఇది జరగాలంటే ఇలా ఉండాలి, దేవుడు ఇలాగే చేస్తాడు. దేవుడు ఏదైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు, ఎక్కడైనా చేస్తాడు. ఆమేన్, ఆమేన్. కానీ పెట్టుబడి ఏంటి తెలుసా? నీ యొక్క విశ్వాసమే, నీ యొక్క నమ్మకమే, నీ యొక్క బిలీవ్ సిస్టమ్ మీద ఆధారపడే నీ భవిష్యత్తు ఉంటుంది. ఆమేన్. ఎలా ఉంటుందండి నీ భవిష్యత్తు? నీ బిలీవ్ సిస్టమ్ మీద ఆధారపడి నీ భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఎంత నమ్ముతావో అంత పొందుకుంటావు. నాకు బైక్ అన్న వస్తే బాగున్నాను, బైక్ అన్న వస్తే బాగున్నాను అని నమ్మితే బైక్ వస్తుంది నీకు. ఖచ్చితంగా నేను ఫ్లైట్లో ఎక్కగలుగుతాను, ఫ్లైట్ ఉంటుంది నాకు అని నమ్మండి. అబ్బో అంత ఎక్కడలేండి, మేము ఉండే ఇల్లు రెంట కడతామే కష్టమైపోతుంది మాకు. ఫ్లైట్లు అంటారు, కార్లు అంటారు, ఇవన్నీ ఎక్కడ అంటే నీ యొక్క ఫెయిత్ లెవెల్ ఎలాగున్నదంటే ఇంతే. దేవుడు అంటున్నాడు, అబ్రహామా చూడు. ఏం చూడాలంట? ఎంతవరకు చూస్తే చూసారు. దేవుడు అని లిమిట్ పెట్టాడా? నువ్వు చూడు ఎంతవరకు చూస్తావో. కాబట్టి ఈ రోజున నువ్వు నమ్ము, ఎంత నమ్మితే అంత నువ్వు పొందుకోగలుగుతావు, ఎంత చూస్తే అంత నీదే. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 200 రూపాయలతో వచ్చాను. కానీ అప్పుడు నేను ఒకటి చిత్రం కలిగి వచ్చాను తెలుసా మీకు? చాలా మంచి చిత్రం కలిగి వచ్చాను. నేను ఇలా ఉండను, నేను అడుక్కునే పరిస్థితిలో ఉండను, నేను అనేక మందికి పెట్టే స్థితిలో ఉంటాను. ఉద్యోగం లేదు నాకు, కానీ నేనేమో తెలియదు ఉద్యోగం ఇచ్చే స్థితిలో ఉంటాను నేను. హల్లెలూయా. మీరు దేన్ని నమ్ముతారో దాన్ని పొందుకుంటారు, దేన్ని పలుకుతారో దాన్ని అనుభవిస్తారు. నేను సొంత మాటలు చెప్పట్లేదు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే, ఒకడు తన నోటి ఫలము చేత వాడు, నోటి ఫలం ఏంటి? మాట. కాబట్టి మీరు ఏది మాట్లాడతారో ఖచ్చితంగా దాన్ని అనుభవిస్తారు. ఈరోజు మీరు జీవిస్తున్న జీవితం ఏంటంటే, నిన్న మొన్న గతంలో మీరు మాట్లాడిన మాటల ఫలితమే ఈరోజు మీరు జీవిస్తున్నటువంటి జీవితము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దయచేసి ఎప్పుడు నెగిటివ్ మాట్లాడకండి. ఎప్పుడు కూడా ప్రజెంట్ ఉన్నది కూడా మాట్లాడొద్దు. మీ జీవితం గందరగోళంగా ఉందా, సమస్యల్లో ఉందా, ఆర్థిక సమస్యలు ఉన్నారా, అప్పుల సమస్యలో ఉన్నారా, అస్సలు దాని గురించి మాట్లాడొద్దు. మరి ఏం మాట్లాడాలి? ఐ యామ్ రిచ్, ఐ యామ్ బ్లెస్డ్, ఐ యామ్ మోర్ దెన్ కాంకరర్. ఆమేన్. ఈరోజు మీరు పలకండి. ఈరోజు మీరు నిజంగా ఆర్థిక సమస్యలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, అన్నీ ఓడిపోయారు, ఏది మంచి అనేదే లేదు మీ జీవితంలో అసలేని. కానీ మీరు ఈరోజు విత్తనాలు నాడుతున్నారు. ఏంటంట? నేను గొప్పోడిని, నేను శక్తివంతుని, నేను బలవంతుని, నేను సాధిస్తున్నాను, నేను జయిస్తున్నాను అనే విత్తనాలు ఈరోజు నాటారు. ఒకనొక రోజున ఈ మహావృక్షాలు అవుతాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పలికితే కలుగుతుందంట. మనం పలకట్లేదు. దేవుడు చెప్తున్నాడు, మీరు అడగకనే పొందుకొనుకున్నారంట. అడగటం అడుక్కోమని కాదు అక్కడ. మీరు పలకండి, మీరు శాసించండి, భూమి నీదే. అసలు ఎంత రిచ్ పర్సన్ అండి ఆదాం గారు. భూగోళం మొత్తం ఆదాంకి ఇచ్చాడండి దేవుడు. ఎంత రిచ్గా ఉండాలి. ఈ రోజున అమ్మ హైదరాబాద్లో సెంటు భూమి ఎంత తెలుసా అని ఇలా లెక్కలు వేసుకుంటూ ఉంటారు. మరి ఆదాం గారికి ఎంత ఇచ్చాడు దేవుడు? అనుభవించాడా? చేజారు చేసుకున్నాడు. ఈ రోజున దేవుడు ఇచ్చిన అధికారాన్ని అనుభవించినట్లయితే మన జీవితాలు ఎలా ఉండవు అసలేని. సైతాన్ గారు దొంగిలించేశాడు, మళ్ళా తిరిగి దక్కించుకునే ఛాన్స్ ఇచ్చాడు. ఎలా తెలుసా? ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరికీ ఆయన బిడ్డలాడడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. పవర్ ఇస్తున్నాడు. యోహాను గారు యాజకుడు అంట. యోహాను గారు నాన్నగారు జకరియా గారు చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ బలి అర్పిస్తూ ఉంటుంటాడు. అయితే వాళ్ళ పన్నాలు చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ పిల్లలు లేరు వాళ్ళకి. లోకమంతా కూడా ఏం చేశారంట? వీళ్ళకి పిల్లలు పుట్టరు, ఏమి కొట్టిరాలు అనే ప్రింట్ వేశారంట. ఇంకా వాళ్ళు కూడా ముసలోళ్ళం అయిపోయి, మన టైం అయిపోయింది, మన వయసు అయిపోయింది, ఇంకా లేదులే ఉన్నంతకాలం ఆ దేవుని యొక్క పని చేసి చనిపోతారు అనుకుంటే, సడన్గా దేవుడితో వచ్చాడంట. వచ్చి, ఇదిగో
ఎలిజబెత్ గర్భవతి కుమారుని కంటదని చెప్తే ఈయనకి నమ్మబుద్ధి కావట్లేదంట. ఎవరు ఎలిజబెత్ మా ఆవిడ గర్భం ధరిస్తుందా ఈ వయసులోను అని అంటే యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఏం చేశాడంట దేవుడి దూత, హలో నువ్వు నమ్మట్లేదు కాబట్టి నోరు మూసుకూర్చో, ఎందుకంటే అవిశ్వాసపు మాటల ద్వారా అనవసరమైన ఫలితాన్ని పొందుకుంటావు. కాబట్టి చూడండి, మాట్లాడితే విశ్వాసంగా మాట్లాడు, లేకపోతే నోరు మూసుకూర్చో అని అర్థం అనమాట. అక్కడ అద్భుతం జరిగేంత వరకు నోరు మూసుకుని కూర్చో. మళ్ళీ యోహాను పుట్టేంత వరకు కూడా జకర్యా గారు మాట్లాడలేదు. ఎందుకనంటారు? పొరపాటున ఏదన్నా అవిశ్వాసం మాట వచ్చిందంటే దానివల్ల నీ యొక్క జీవితంలో నష్టం జరుగుతుంది. నీ మాటల ఫలితం నువ్వు అనుభవిస్తావు. ఇంకంతే నా వ్యాపారం లాస్ అన్నారంటే లాస్ అవుతుంది. ఇంకా నేనేం సాధించలేనంటే సాధించలేవు. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్, నన్ను బలపరచు, నా యేసయ్యతో నేను సమస్తము సాధించగలుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఫోన్ చేసి చెప్తారు, బ్రదర్ ఇలాగా చాలా మంచి మ్యాచ్ అని చేసుకున్నాం, కానీ పెళ్ళైన తర్వాత తెలిసింది అసలు విషయం, ఆ మ్యాచ్ అంతా గందరగోళం అయిపోయింది, జీవితం అంతా అదోలాగా అయిపోయింది. మరి ఇప్పుడు నాకు భవిష్యత్తు ఉంటుందంటారా? ప్రశ్న చాలామందికి. 2 పెళ్ళి చేసుకోవచ్చు అంటారా? మరి జీవితం గందరగోళం అయిపోయింది, ఏం చేయాలంటారు? అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. తప్పిపోయిన కుమారుడు తన భవిష్యత్తు అంతా కోల్పోయాడు, జీవితం అంతా నాశనం అయిపోయింది. మళ్ళా భవిష్యత్తు ఉంటుందానికి? మళ్ళా రెండో జీవితం ఉంటుందంటారా? ఉన్నదే. హల్లెలూయా, హల్లెలూయా. మరలా దేవుడు జీవితాన్ని ప్రసాదించాడు తండ్రి. మరలా చెప్పులు ఇచ్చాడు, మరలా ఉంగరం ఇచ్చాడు, మరలా తండ్రి కుమారుడు పోషణ మళ్ళా ఇచ్చాడు, మరలా కుమారుడి జీవితాన్ని మళ్ళా ఇచ్చాడు, మళ్ళా ఉన్నతమైన జీవితం జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే, నువ్వు దేవుని వైపు చూసినట్లయితే, ఏది కోల్పోయినా, ఎంత కోల్పోయినా దేవుడు నీకు తిరిగి సమకూర్పునిస్తాడు. హల్లెలూయా. కానీ దేవుని దగ్గరికి రావాలి. దావీదంతా సమస్తం కోల్పోయాడంట. భార్య, బిడ్డలో, మొత్తం ఇల్లు, ఆస్తి అంతా కోల్పోయాడంట. చుట్టూన్న వాళ్ళు చంపేయాలనుకున్నారంట. ఏడ్చాడంట. మగోడు ఏడటువంటి అసలేని ఎంత ఏడ్చాడు తెలిసి ఓపిక లేదు, ఎంత ఏడ్చాడంట. ఏడ్చి ఓపిక లేక అప్పుడు ఏం చేశాడంట ఆయన? అప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడు. దావీదు నష్టపోయినా అలా చూస్తా కూర్చున్నాడు దేవుడు. దావీదు ఏడ్చినా కూడా చూస్తా కూర్చున్నాడు దేవుడు. సైలెంట్గా ఉన్నాడు. మీరు ఒక విచిత్ర విషయం గమనించలేరు, స్కూల్లో టీచరు 365 రోజుల్లో మనకి ఎన్ని రోజులు స్కూల్ జరిగితే అన్ని రోజులు పాఠం చెప్తాడు బోర్డు దగ్గర. వాడు వినకపోయినా సరే కొట్టి తిట్టి కూర్చోబెట్టి పాఠం చెప్తాడు. ఎగ్జామ్ హాల్లో ఏ టీచర్ అయినా మాట్లాడుతుంది చూసారా మీరు? కనీసం స్టూడెంట్ అడిగినా కానీ అస్సలు నోరు తెరడు మాస్టర్ కదా. ఎందుకంటే ఇది నీ టైం, నా టైం అయిపోయింది, నా టైం నేను చెప్పవలసిందని చెప్పాను, కాబట్టి ఇది నీ టైం వచ్చింది, నోరు మూసి కూర్చుని రాసుకోరు అంటాడు. కానీ ఏ మాత్రమే హెల్ప్ చేయడు ఆయన. వాస్తవం కాదంటారా? మన దేవుడు మాస్టర్ అన్నమాట. బోధించవలసినంతకాలం బోధిస్తాడు, నీకు చేయవలసినంతకాలం చేస్తాడు. నీ టైం వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, నువ్వు పలకవలసింది నువ్వు పలకాలి, నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి. అంతేగాని అప్పుడు కూడా ఎగ్జామ్లో కూడా మాస్టర్ అయితే ఇంక పాఠాలు ఎందుకు, స్కూల్ ఎందుకు, చదువు అంత ఎందుకు కదా. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్లో నువ్వు పక్కన కూర్చొని మాస్టర్ కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తే ఆయన అన్నీ చెప్తే నువ్వు రాస్తుంటే ఇంక మనకు కష్టపడి చదవడం ఎందుకు అసలు? స్కూల్కి వెళ్ళడం ఎందుకు, ఫీజులు కడతాం ఎందుకు? ఎగ్జామ్ రోజున వెళ్తారు కదా డైరెక్ట్గా అందరూ. వెళ్తే మాస్టర్ పక్కన కూర్చుంటాడు, రాసేస్తాడు, అయిపోతుంది. ఈరోజు చాలామంది జీవితాలు అలాగొన్నమాట. దేవా నాకు ఈ సమస్య వచ్చింది, రా దేవా సహాయం చేయి, దీన్ని విడిపించు. నేను విడిపించను, విడిపించబడటానికి ఆల్రెడీ మార్గాన్ని సిద్ధం చేశాను, ఆల్రెడీ నీకు ఒక అధికారం ఇచ్చాను, ఆ అధికారాన్ని ఉపయోగించు, నాకు లోబడు. హల్లెలూయా. ఏముందండి యాకోబు 5:1 ఉంటుంది, దేవునికి లోబడి అపవాదిని గద్దించు, వాడు పారిపోతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నమ్మకపోవటం వల్ల అనేక మంది లాస్ పోయారు ప్రియులారా. సొదొమ గొమొర్రాలు చూసినట్లయితే ఏమైంది అక్కడ పరిస్థితి? దేవుడు చెప్పాడు వెళ్ళమని, కానీ ఆమె నిజమా లేదా, జీవితం ఏమైపోయింది, అక్కడితో ఆగిపోయింది. నమ్మితే నువ్వు ముందుకెళ్తావు, నమ్మకపోతే అక్కడ ఆగిపోతావు. నీ పరిస్థితి ఏదైనా సరే, ఏ జీవితమైనా సరే, ఏ వ్యాపారమైనా సరే, నమ్మినట్లయితే ఎక్కడి నుంచి కూడా దేవుడు నన్ను లేపి నడిపిస్తాడు. నాకు మంచి భవిష్యత్తు ఉన్నది, నా యేసయ్య నా కొరకు గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడు, నేను దాన్ని స్వతంత్రించుకుంటానంటే ఖచ్చితంగా మీరు ఉన్నతమైన స్థితిని స్వతంత్రించుకుంటారు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్, హల్లెలూయా. నమ్ముతున్నారా? ఏం నమ్ముతున్నారు? ఇక నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, అది కాదు. నేను
ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, నా యేసయ్య నా కొరకు గొప్ప ఉన్నతమైన ప్రణాళికలు సిద్ధం చేశాడు, ఖచ్చితంగా నేను వాటిని స్వతంత్రించుకుంటున్నాను, ఉన్నతమైన స్థానంలో నేను ఉంటున్నాను. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. చూసారా, నమ్మకపోవటం వల్లే మనం పొందుకోలేకపోతున్నాం. నమ్మినట్లయితే నువ్వు దేన్నైనా పొందుకోగలుగుతావు. ఇక్కడ ఉన్న వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు మరి చక్కటి నమ్మకాన్ని ఇచ్చి మరి వారి జీవితంలో మరి ఉన్నతమైన స్థానంలో ఉండటానికి దేవుడు ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ ప్రణాళికను స్వతంత్రించుకొని మంచి జీవితాలు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, మరి ప్రతి ఆదివారము 5:30 నుంచి 8:30 వరకు ఈ యొక్క ఆదివారపు ఆరాధన ఉంటుంది. ప్రతి నెల మొదటి ఆదివారం కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. అంటే ఈ రోజున ప్రభు బల్ల ఆరాధన ఉన్నది కాబట్టి మరి మీలో బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తినట్లయితే మీకు అందరికీ కూడా ఇలాగ కమ్యూనియన్ ఇవ్వబడుతుంది. ఎవరైతే నమ్మి బాప్తీసం పొందారో, యేసు ప్రభువును సొంత రక్షణగా స్వీకరించారో మరి వారందరికీ కూడా ఈ యొక్క రొట్టె ద్రాక్షారసం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మీ ఇరుగు పొరుగు వారితోటి, మీ బంధువులు, స్నేహితులతోటి ఒకవేళ ఏదైనా విరోధం ఏమైనా ఉన్నట్లయితే, ఎవరి మీదైనా ద్వేషం అసూయ ఉన్నట్లయితే మరి ప్రభు బలలో పాలు పంచుకునే ముందు దయచేసి క్షమాపణ పొందుకొని మరి ఒకరినొకరు క్షమించుకుని అప్పుడు ఈ ప్రభు బలలో పాలు పంచుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఇంకెవరికైనా రాకపోయినట్లయితే చేతులు పైకెత్తండి. మరి సమయంలో మోకరించి తీసుకుంటే మంచిది. మీరందరూ కూడా మోకరించి ఈ యొక్క ప్రభు బల్ల ఆరాధనలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వచ్చింది కదా? సరే. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడినటువంటి రాత్రి ఒక రొట్టెని తీసుకొని దానిని విరిచి, ఇది మీ కొరకైనా నలగొట్టబడిన నా నిబంధన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దించేయడని యేసుప్రభు చెప్పారు. కాబట్టి ప్రభు బలలో పాలు పంచుకుంటున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది నీ భవిష్యత్తు, నీ సమస్యలు, నీ బంధకాలు కాదు, యేసయ్యని జ్ఞాపకం చేసుకుని ప్రభు బలలో మనమంతా పాలు పంచుకుందాం. దయచేసి యేసుప్రభు వారి ముఖం వైపు చూస్తూ యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య శరీరాన్ని భుజిందాం మనం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. Thank you, Lord. హల్లెలూయా. ఆ ప్రకారము భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకైన చిందించబడిన నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నా రాకడ పర్యంతరం దీన్ని చేయడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాబట్టి ఈ యొక్క ద్రాక్షరసం మనం తీసుకొని చూడగా ఇది యేసు రక్తంగా భావించి యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క యేసు రక్తాన్ని స్వీకరిద్దాం.
స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో ఎవరైతే ప్రభు వలలో పాలు పంచుకున్నారో వారందరి జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి మరి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు దయచేసి అందరూ ప్రభు వల్ల పాలు పంచుకునే కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. మరి ఈ సమయంలో కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అవిన తర్వాత ఇంకొక 5 నిమిషాల్లో యొక్క కూడిక ముగించబడుతుంది. ఆశీర్వాద ప్రార్థన ఇంకా చేయలేదు. దయచేసి ప్రతి నెల 4వ శుక్రవారం ఇదే ప్లేస్లో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది. మరి ఇది 10వ నెల కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి కూడికని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ నెల 18వ తారీఖు అనగా 3వ శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరి ఒక అద్భుతమైనటువంటి ఉపవాస పండగ. సో ప్రతి వారు కూడా మీరు ఉపవాసం ఉండి 18వ తారీఖు అనగా శనివారం వచ్చింది, 3వ శనివారం వచ్చి శనివారం కాక దాని తర్వాత శనివారం అనమాట. సో మీరు ఈ యొక్క ప్రదేశంలో ఉన్నవారు చాలా దూరం నుంచి చాలామంది వస్తూ ఉన్నారు కాబట్టి మీరంతా కూడా సిద్ధపడి వచ్చినట్లయితే సెకండ్ ఫ్రైడే మేము వైజాగ్లో ఉంటాం. అక్కడ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది. శనివారం ఇక్కడికి వస్తాం. ఆదివారం ఆరాధన ఇదే ప్లేస్లో ఉంటుంది. ఈ వచ్చే ఆదివారం ఆరాధన కాక నెక్స్ట్ ఆదివారానికి ముందు శనివారం 18వ తారీఖు వస్తుంది. సో మీరంతా కూడా మరి సిద్ధపడి కనీసం ఒక్కరోజు ఉపవాసం ఉండి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇదే ప్లేస్లో కింద హాల్ తీసుకున్నాం. దీనికి కింద అనమాట మీరు ఎంట్రన్స్లో వస్తుంటుంది, కొంచెం పెద్దగా ఉంటుందని చెప్పేసి ఆ హాల్ తీసుకున్నాం. సో కాబట్టి మీరంతా కూడా రావాల్సిందిగా. మరి చాలామంది దూరం నుంచి వస్తూ ఉన్నారు, చాలా ప్రదేశాల నుంచి, అందుకనే ముందుగా అనౌన్స్ చేస్తూ ఉన్నాం. శనివారం 18వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చక్కటి ఉపవాస పండగ. అలాగే మళ్ళా 4వ ఫ్రైడే మనకి ఎన్నో రోజు వస్తుంది, అది 26వ తారీఖు అనుకుంటా, 26న ఈ నెల 4వ శుక్రవారం సంపూర్ణ రాత్రి ప్రార్థన యథావిధిగా ఉంటుంది. సో ఈ నెలలో చాలా ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. సెకండ్ ఫ్రైడే వైజాగ్లో ఉన్నది, అలాగే 3rd సాటర్డే ఇక్కడే మరి సంపూర్ణ ఉపవాస ప్రార్థన ఉన్నది. ఆల్ డే అంటే 9 to 5. సో మీరు ఇవన్నీ గమనించి పాలు పంచుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. చివరిగా ఒక పాట పాడి మనం ఈ యొక్క ఆరాధన ఇంతటితో ముగించుకుందాం ఆశీర్వాద ప్రార్థనతోటి.